అజ్ఞానం నశించాలి, విజ్ఞానం వర్ధిల్లాలి. మిత్రులారా, ఈరోజు మే 9, 2025 శుక్రవారం రోజు ప్రగతి నగర్ కాలనీలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో చిన్న గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ఇక్కడ ఒక కార్యక్రమం నుండి జేబీవీ ఫౌండర్ బ్రహ్మారెడ్డి సార్ రావడము, సార్ని కాసేపు మాకు టైం ఇస్తారా సార్ అనడంతో తను ఇచ్చారు. అలా ఈరోజు ఒక దాదాపు 2 గంటల పాటు మంచి మా కార్యకర్తలకి, నాయకులకి సమాజం పట్ల మాకున్న కన్సర్న్ని, మా బాధ్యతని గుర్తు చేయడం, అలాగే సైంటిఫిక్ అప్రోచ్తో ఎలా సొసైటీలోకి ముందుకెళ్ళాలో ఎన్నో విలువైన అనుభవాలు, సూచనలు ఇచ్చారు. అందుకోసారి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ హాల్ని ఇప్పటికిప్పుడే ఈరోజే అడిగి మా కోసం ఏర్పాటు చేసిన కృష్ణారావు సార్కి, అలాగే నరేష్ అన్నకి, వచ్చిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఒక పెద్ద రాజకీయ నాయకుడికి మనమడిగా పుట్టినందుకు పుట్టగానే 15 కోట్లు ఆశిస్తాడు. ఎందుకు ఒప్పుకోవాలి మనం? ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కొడుకుగా పుట్టినందుకు లక్షల కోట్ల ఆసామికి వారసుడిగా మారుతాడు. ఎందుకు ఒప్పుకోవాలి మనం? ఎందుకు ఒప్పుకోవాలి మనం? వాడు అమ్మ అప్పకే పుట్టినాడు, నేను అమ్మ అప్పకే పుట్టినా. వాడికి ఏం ప్రత్యేకత ఉంది? వాడికి అవకాశం ఇవ్వడానికి. ముంబైలో నివసించే ఒకడు టిఫిన్ చేయాలంటే ఢిల్లీ పోయి విమానంలో టిఫిన్ చేసి ఇంటికి వస్తాడు. ఎందుకు ఒప్పుకోవాలి మనం? చింపి సూట్లు వేసుకొని ఒక పసిపిల్ల, 8 ఏళ్ళ పిల్ల ఆర్టీసీ బస్సు లాగే దగ్గర అడగ తింటాము. ఎందుకంటూ ఉండాలా? 100కి 18గా ఉండే ఎస్ఎల్కి వాళ్ళ పేరు ఆస్తులు 2% ఉంది. ఎందుకు ఒప్పుకోవాలా? 50% ఉన్న మహిళల పేరు ఆస్తులు 2% ఉంది. ఎందుకు ఒప్పుకోవాలి మనం? 50% ఉన్న మహిళలకి సమాన అవకాశాలు ఇవ్వాలా? జనాభా రీతిస్తే వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళు అభివృద్ధి కావాలనుకుంటే 50 కంటే ఎక్కువ ఇవ్వాలా? అభివృద్ధి చేయాలంటే ఎక్కువ వద్దులే, కనీసం ఈక్వల్కి ఇవ్వాలి. 1/3 అవకాశాలు ఇవ్వడానికి ఇప్పటిదాకా సరైన చట్టాలు లేవు. పార్లమెంట్లో చట్టం ఎప్పుడు అమలు అవుతాడు? ఇప్పుడు అమలు జరుగుతుంట. 75 ఏళ్ళు కావాలా మీకు ఈ చట్టం చేయడానికి? ఎన్నేళ్ళు మీకు ఎందుకు? క్వశ్చన్ చేయమా? ఆర్థిక న్యాయం అమలు జరగడంలో నేను ఏ న్యాయం అమలు జరగాలంటున్నా? అందరూ పనిచేయాలి, పని చేయగలిగే వాళ్ళందరూ పనిచేయాలి, అవసరాన్ని బట్టన్నా పంపకం జరగాలి ఇంట్లోలాగా, లేదా పనిని బట్టన్నా పంపకం జరగాలి. ఈ రెంటిలో ఏదో ఒక పంపకం జరగాలి. కానీ తక్కువ పని చేసి ఎక్కువ తీసుకోవడం, ఎక్కువ పని చేసినప్పుడు తక్కువ అందడం, ఏం పని చేయకుండా మింగడం తప్పు తరపుడి సమాజంలో. ఈ సమస్యని పరిష్కరించడానికి మనం కోరుకుంటే అప్పుడు ఈ జనం కోసం పనిచేసినట్టు. కానీ పూనుకోకపోతే పని చేయనట్టు. నువ్వేమన్నా మాట్లాడు, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి మనం. జనం అంటే ఎవరో డిఫైన్ చేసుకున్నాం. జనం కోసం పనిచేయాల్సింది ఎందుకని మాట్లాడుకుంటున్నాం మనం. వాళ్ళ వల్ల మనం బతుకున్నాం కాబట్టి, మనం కూడా పనిచేసేవాళ్ళం కాబట్టి, మన తల్లిదండ్రులు కూడా పనిచేసే వాళ్ళే కాబట్టి, మన తర్వాత వచ్చే తరం, మన పిల్లల తరం కూడా పనిచేసి బతికేవాళ్ళే కాబట్టి, అందుకోసం వాళ్ళ కోసం పనిచేయాలి. ఈ సమాజం బతుకుతా ఉంది వాళ్ళ వల్లనే కాబట్టి. అందరూ బతుకుతుంది వాళ్ళ వల్లనే. అందరంటే ఎవరెవరు? ఇందాక చెప్పిన కుటుంబంలో జనం అందరూ బతుకుతుంది వాళ్ళ వల్లనే, ఫ్యాక్టరీలో జనం బతుకుతుంది వాళ్ళ వల్లనే, వాళ్ళు కష్టపడి పని చేసినందుకే. ఏం పని చేయకుండా పుట్టగానే 15 కోట్లు వచ్చినోడు కానీ, ఢిల్లీ పోయి టిఫిన్ చేసేవాడు కానీ, వీళ్ళందరూ బతుకుతుంది వీళ్ళ వల్లనే. వాళ్ళు బతుకుండాలి. అందరికీ అన్నం పెట్టి రైతు బతుకుండాలి. ఏం 4 లక్షల మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవాలి? అయినా ఇప్పుడే గిట్టుబాటు ధరలు లేవు, వ్యవసాయం గిట్టుబాటు కాదు.
ఈ క్వశ్చన్స్ అన్నీ మన మధ్యలో మెదలకపోతే మనం ఎందుకు పని చేయాలో అర్థమే కాదు. 1990 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏమంటే, నువ్వు ఎవరి కోసమో పని చేయొద్దు, నీ కోసం నువ్వు పని చేసుకో, సంపాదించుకో, కొట్టేసుకో, పక్కుడు సచ్చినా నీకు అనవసరం అనే ఫిలాసఫీని అదే పనిగా పరిశ్రమాధిపతులు ఎక్కించారు. ఈ ఫిలాసఫీ ప్రమాదకరమైన ఫిలాసఫీ అవునా కావాలి. ఎవడెట్లా పోతే నీకెందుకు, నువ్వు బాగా బతుకెళ్తే. ప్రమాదకరమైన ఫిలాసఫీ. ఎవడెట్లా పోతే నువ్వు అట్లే పోతావు. నేను ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఒక ఊళ్ళో ఒక వ్యక్తికి విరేచనాలు పట్టినాయి. ఎందుకు పట్టినాయి అవి? ఇక్కడ పడితే అక్కడ మల్ల విసర్జన చేసేవారు. అక్కడ ఈగల వాళ్ళని, ఈగలు అన్నం మీద వాళ్ళని, నీళ్ళ మీద వాళ్ళని, మూతులు చేతుల మీద వాళ్ళని, అందుకని విరేచనాలు పట్టినాయి. ఆ విరేచనాలు పట్టినోడు డాక్టర్ దగ్గరికి వచ్చాడు. నేను ఫీజు ఇవ్వలేదు సార్ అన్నాడు. సరే ఇవ్వకపోతే మందులు రాసిస్తా తీసుకున్నాడు. కాగితం అటు ఇటు తిప్పి ఎంత అయింది అన్నాడు. 200 అయింది అన్నాడు. నా దగ్గర 200 లేదు అన్నాడు. డాక్టర్ ఏం చేస్తున్నాడు? డబ్బులు ఇస్తున్నా. డబ్బులు లేవంటే డబ్బులు ఇస్తున్నా డాక్టరు. నేను చూడడానికి ఫీజు అడుగుతాడు 400. అది లేకపోయినా చూసినాడు. అప్పటికి మంచి 200 కూడా ఇచ్చి మందులు కొనుక్కుంటాడా అనడు. ఆ మందులు కొనలేని వాడికి ఆ చీటీ చేతిలో ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి, పోతా దానిలో వాడేసిపోయాడు. వాడికి విరేచనాలు తగ్గల. ఇక్కడ పడితే ఇక్కడ మల విసర్జన చేశాడు ఈగల వాళ్ళని. ఆ వీధిలో కలెక్టర్లు ఉంది, ఆ వీధిలో మినిస్టర్లు ఉంది, ఆ వీధిలో షావుకారులు ఉంది, పేదోళ్ళు ఉన్నాయి. అందరి ఇళ్ళకి ఈగలు వెళ్ళాయి. అన్నం మీద, మంత్రుల మీద వాళ్ళై వీధి మొత్తానికి విరేచనాలు పడింది. ఇప్పుడు చెప్పండి, వాడికి విరేచనాలు పడితే వాడు ఒక్కడు వస్తాడా? అందరిని ఎండ పట్టుకొస్తాడా? వాడికి ఆరోగ్య సూత్రాలు తెలియదు. పేదవాడు 60 ఏళ్ళకి చచ్చిపోతాను అంటారు మీరు. అవన్నీ నాకు తెలుసు కదా, నేను 80 ఏళ్ళు బతుకుతానంటావు. నో, వాడు 60 ఏళ్ళకి పోయేటప్పుడు నేను తెలుసుకెళ్తాను. అది ఎట్లా? నేను రావడానికి లేదని మీరంటే వాడు కూడా 80 ఏళ్ళు బతికేటట్టు చేయి. అప్పుడు నువ్వు 80 బతుకుతావు, వాడు 80 బతుకుతావు. నువ్వు చేయవా? 60 ఏళ్ళు పోవాల్సింది. ఇందుకోసం పని చేయాలి. వీ వర్క్ ఫర్ అదర్స్ జస్ట్ బికాజ్ వీ వాంట్ టు లివ్. మనం బతకదలుచుకున్నాం కాబట్టి వాడు బతకాలి. వాడు తెచ్చి మన ఒక్కరు బతుకుని ఇది ఫండమెంటల్. ఎందుకు జనం కోసం పనిచేయాలంటే ఇది ముఖ్యమైన పాయింట్. ఇంకొక పాయింట్ ఎందుకు కోసం పనిచేయాలి? అసలు మనం తల్లి గర్భంలో 10 నెలలు ఉన్నాం. మనకేం చెప్పోళ్ళు కల్లా, వాళ్ళు మనకి చెప్పలా, మనం వాళ్ళకి చెప్పలా. పుట్టినాం. ఈ 10 months ఎవరు పోషించినారు మనల్ని? మీరు అనుకుంటారు మీ అమ్మ పోషించిందని, మీ నాన్న పోషించాడని. వీళ్ళిద్దరిని ఎవరు పోషించారు? ఇందాక నేను చెప్పిన జన్మదిన పోషించారు. నువ్వు పుట్టక ముందే నీ అకౌంట్ స్టార్ట్ అయింది. నీ అకౌంట్ స్టార్ట్ అయింది. బాకీ అకౌంట్ స్టార్ట్ అయింది. 10 నెలలు నేను కాపాడినటువంటి అకౌంట్ స్టార్ట్ అయింది బాకీతో, అప్పుతో స్టార్ట్ అయింది. పుట్టేటప్పటికీ అప్పుబడి ఉన్నాం. అవునా కాదు? ఇంకా పుట్టి పెరిగినాక 5 ఏళ్ళు 6 ఏళ్ళు తల్లి సంరక్షణే. మనం సొంతంగా ఏం చేసుకోలేము. స్నానం చేయలేము, బట్టలు వేసుకోలేము, టాయిలెట్ ట్రైనింగ్ లేదు. అన్నీ వాళ్ళ దగ్గర నుండి చేశారు. అంటే ఆ బాకీ కంటిన్యూ అయింది. బడికి వెళ్ళాం, బడి మీద కట్టించాలా, టీచర్లకి మనం జీతాలు ఇలా, అదంతా గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడేంటి? జనమందరూ పనులు పెట్టారు. జనమందరూ పనులు పెట్టారంటే జనమందరికి చదువు ఇప్పించారు. బాకీ కంటిన్యూ అవుతుంది. నువ్వు సొంతంగా సంపాదించుకోవడానికి ఏ వయసులో సాధ్యమైంది? 25 ఏళ్ళు పట్టింది. 25 ఏళ్ళ దాకా నీ బాకీ అకౌంట్ కంటిన్యూ అవుతుంది.
సమాజానికి అప్పున్నాం. ఇది ఇంకా స్పష్టంగా మీకు తెలియాలంటే 1969లో నేను మెడికల్ కాలేజీలో చేరిన సంవత్సరానికి నాకు అర్థమైంది. మెడికల్ కాలేజీలో 6.5 ఏళ్ళు నేను చదివాను కర్నూలు మెడికల్ కాలేజీలో. నా తల్లిదండ్రులకి అయిన ఖర్చు కేవలం 10,000, 10,000. 6.5 ఏళ్ళకి 10,000. గవర్నమెంట్కి అయిన ఖర్చు 1,00,000. గవర్నమెంట్కి ఏంటంటే గవర్నమెంట్కి డబ్బులు ఎక్కడ పరిపాలించేటువంటి జేబుల్లో తీస్తారా? వాళ్ళకి అలవాటు లేదు, ఎప్పటికీ ఉండదు. వాళ్ళ జేబుల్లో మనందరికీ పనులన్నీ పోగేసుకొని వాళ్ళకి చేతనైంది తినగా మిగిలింది మనకి ఇచ్చిన. అదే కరెక్టా? చేతనైంది తిని రాజకీయాల్లో దిగడానికి హుషారు ఎందుకు, ఎన్నికల్లో గెలవడానికి హుషారు ఎందుకు? వీళ్ళకి అదే పెద్ద వ్యాపారం. నీకు డబ్బులు ఎందుకు ఇస్తారు ఎన్నికలప్పుడు? నేను ప్రేమతోనా? ఎంత పెట్టుబడి పెట్టినారు? 10 రెట్లు సంపాదించడానికి వ్యాపారం అది. రాజకీయ వ్యాపారం అన్నిటికంటే మంచి వ్యాపారం. దానికి ఏ అర్హత లేదు. చదువుకర్లా, టెక్నికల్ స్కిల్స్ అక్కర్లా, జనానికి మాయమాటలు చెప్పి అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటే చాలు, నువ్వు అందులో రాణిస్తూ. అది సింపుల్ యాక్టివిటీ. రాజకీయ నాయకులు ఆ విధంగా జీవిస్తున్నారు. మనం కట్టిన డబ్బులు మనకి ఇస్తున్నారు 1000 రూపాయలు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి కూడా అట్లా నాకు లక్షించినారు అప్పుడు. ఇప్పుడు ఎంతైతే తెలుసా, ఒక డాక్టర్ బయటకు రావడానికి ఇంకా 2 సున్నాలు పెట్టాలి. ఒకటి అయితే ఇప్పుడు డాక్టర్ బయటకు రావాలి. వాడు పెట్టిన ఖర్చు కాదు, జనం పెట్టిన ఖర్చు. వాళ్ళ ప్రొఫెసర్లకు జీతాలు పన్నుల్లోంచి ఇస్తున్నాం. మెడికల్ కాలేజీలు బిల్డింగులు పన్నుల్లోంచి కడుతున్నాం. అక్కడ ఉండే ప్రతి వస్తువు పన్నుల్లోంచి కొన్నవి. అనుకుంటా ఉంటారు వీళ్ళందరూ నేను బాగా కష్టపడి చదివి సీటు తీసుకున్నాను. కష్టపడి చదివిన మాట నిజమే, కానీ తర్వాత పని అంతా చేస్తుండేది ఇల్లే. కాబట్టి బాకీ కంటిన్యూ అయింది. నేను పెట్టింది ఎంత, నాకు పెట్టింది ఎంత, 10 రెట్లు. మన మామూలు అర్థమెటిక్స్ లెక్కేస్తే నేను నా కుటుంబానికి ఎంత బాధ్యతగా ఉండాలి, సమాజానికి ఎంత బాధ్యతగా ఉండాలి. 10 times మామూలు అర్థమెటిక్ లెక్కేస్తే. దిస్ ఐ అండర్స్టూడ్ ఇన్ 1969. కాబట్టి నన్ను చదివించింది జనం. నా కుటుంబానికి ఎంత బాధ్యతగా ఉంటున్నో 10 రెట్లు సమాజానికి బాధ్యతగా ఉండాలని నాకు అర్థమైంది. నా అలాంటి వాళ్ళందరికీ ఆ కాలంలో అర్థమైంది. నేను స్టూడెంట్ మూమెంట్లో పనిచేశాం. 25 ఏళ్ళు ఆ మూమెంట్ నడిచింది. కర్నూలు మెడికల్ చదువుకుంది. వాళ్ళందరికీ ఇది ఫస్ట్ అర్థమైనట్టు చెప్పారు. అంతకంటే మించి మాకు వైద్యం నేర్పించిన వాళ్ళు రోగులు. రోగం మంచి వాటిలో పడుకుంటాడు. వాడి ఆలోచన ఎట్లుంటుంది, ఈ రోగం ఏమవుతుందో, తగ్గుతుందో తగ్గదో, చచ్చిపోతుందేమో అని భయంగా చేరుంటున్నాడు. వాడి మనసు అట్లుంటుంది. మనకైనా మన బంధువులు ఎవరైనా హాస్పిటల్లో చేస్తే ఏమనిపిస్తుంది, మన టెన్షన్లో ఉంటాం, బాగా ఇంట్లో బాగా. ఆ వారిలోకి మేమందరం 10 మందిని తెల్ల సొక్కాలు వేసుకొని, నెలలో శక్తులు వేసుకొని పోయి పడుకో అంటాం పేషెంట్. పొట్టంతా నొక్కుతాం. ఒక గడ్డ తెలుస్తుంది ఇక్కడ. ఆ గడ్డ పొట్టలో క్యాన్సర్. భలే కనుక్కున్నాం అనుకుంటాం మేము. వాడికి సాగు, మాకు ఆనందం. భలే కనుక్కున్నాను నేను. అందరు నోట్స్ రాసుకుంటాం. ఇక వెళ్ళిపోతున్నాం. ఏం సార్ అట్ట పోతారన్నాడు. ఏం చేయాలను, మందులు రాయరా అన్నాడు. ఏం కాదు, పెద్ద డాక్టర్ వస్తారన్నారు. మీరందరూ డాక్టర్లు కదా, తెల్ల చొక్కాలు వేసుకొని ఉన్నారు, చెత్తలు వేసుకొని తిరుగుతున్నారని. నేను చిన్న డాక్టర్, పెద్ద డాక్టర్ వస్తున్నాను. వెళ్తా ఆయనకు 10 మంది ఎదురయ్యారు మా బెంచోళ్ళు. వాళ్ళకి చెప్పినాం, వార్డ్ నెంబర్ 4లో, బెడ్ నెంబర్ 10లో బ్రహ్మాండమైన కేసు మంచి కాదు అని చెప్పినాం. వాళ్ళందరూ వచ్చినారు. మళ్ళా పడుకో అన్నారు. మళ్ళా పడుకోవాలా అన్నాడు. పడుకోవాలా. మళ్ళా పొట్టు నొక్కుతారా మీరంతా? మేము నొక్కదా? ఇది భాష.
వాడు నేర్పించాడు వైద్యం. వెనక చరిత్ర ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం రాజు అనేటువంటి రోగం వస్తే రాజులు పరిపాలించేటోళ్ళు, విష్ణుడి నుంచి నేరుగా పుట్టామనేవాళ్ళు. పరిపాలిస్తుడికి రోగం వస్తే రాజవైద్యుడు వచ్చేటోడు వైద్యం చేయడానికి. రాజవైద్యులు అందరూ బేపనోళ్ళే. ఈ బేపనాలు రాజు దగ్గరికి వచ్చి, రాజా నీకు వైద్యం బాగా చేయాలి కదా అన్నారు. బాగా చేయాలి రాజు నేను అన్నాడు. నీకు బాగా చేయాలంటే మాకు బాగా వైద్యం వచ్చి ఉండాలి కదా అన్నాడు. వచ్చి ఉండాలి. మీకు బాగా మాకు వైద్యం రావాలంటే రోగులను చూడాలి కదా అన్నారు. చూడండి, రోగాలు ఎక్కువగా అస్పృశ్యులు అనే వాళ్ళకి వస్తున్నాయి. దూరం పెట్టినా మనం పంచంలో అనే పేరుతో ఊడ్చివరా మాలపల్లి మాదిగపల్లిలో వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తున్నాయి. ఆ రోగాల గురించి మాకు తెలియాలంటే వాళ్ళని చూడాలా, వాళ్ళని తాకాలా, మాట్లాడాలా, పలకరించాలా. నువ్వేమో చట్టం ప్రకారం అస్పృశ్యత పాటించమని చెప్తివి, వాళ్ళ దగ్గరికి పోవద్దంటివి, మేము నీకు బాగా వైద్యం ఎట్లా చేయాలని అడిగినారు. అప్పుడు రాజు ఒక చట్టం చేశాడు, వైద్యులకి అస్పృశ్యత లేదని చట్టం చేశాడు. మిగతా వాళ్ళందరికీ అంతకుముందని అంబేద్కర్కి ఆయన జీవితంలో తెలుసు. ఆయన చిన్నతనంలో కూడా ముఖానికి ముద్ద కట్టుకోవాలి, తుప్పర్లు పడకూడదు, ముద్ద అంటే చీపురు కట్టుకోపోవాలి. ఎవడో తక్కువ ఉన్నబడేవాడు మంచం వేసుకొని కూర్చోకూడదు, దాన్ని తిరిగి తిప్పేసుకొని కూర్చోవాలి, లేదా కూర్చోకూడదు, అది మొక్కాలి. నడిచిందా లేదు? ఇదంతా నడిచింది కదా. రాజులు వైద్యులకు ఒక్కరికి ఇచ్చినారు ఈ అవకాశం. మీకు అస్పృశ్యత పాటించక్కర్లేదు. ఆ వృత్తి అట్టాడిది. వైద్యులు ఎట్టి పరిస్థితుల్లో కొలబెల్లాలు అక్కడి నుంచి నేర్చుకున్నాం. రోగులు మాకు వైద్యం నేర్పించారు. ఇది ప్రజలు డబ్బులు ఇచ్చారు రోగులు. ఎందుకంటే పెద్ద కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన బంధువులు ఎవరన్నా మరణిస్తే మనం కాల్ చేస్తాం, బూడి చేస్తాం. కాల్ చేస్తే కాలుష్యం, బూడి చేస్తే ఎరువు. మళ్ళీ పుడతామంటారు. పుడితే పుట్టలేదు, నాకే అభ్యంతరం లేదు. మాకు తెలిసినంత వరకు మట్టిలో కలిస్తే ఎరువు, గాలిలో కలిస్తే కాలుష్యం. సైన్స్ చెప్పేది అది. అలా పుడతామేమో అనే అనుమానంతో కళ్ళు ఇద్దరికి ఇవ్వచ్చు, ఇవ్వము. ఖచ్చితంగా ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వండి. బ్రెయిన్ డెడ్ అయితే 9 అవయవాలు ఇవ్వచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్ జరిగి బ్రెయిన్ డెడ్ అయితే అడుగు బతకడు. 9 మందికి బతికేటట్టు చేయొచ్చు. ఇవ్వం, ఎవరికి ఇవ్వం. ఎంతమంది ఇస్తున్నారు అవయవాలు? అతి తక్కువ మంది. కనీసం కళ్ళు ఇవ్వచ్చు కదా. దేశంలో గుడితనం అంతా గాడాదిలో పోతుంది కదా. నీకేం ఖర్చు అవుతుంది? చచ్చిపోయినాడు ఏం చేసుకుంటా? కళ్ళు మట్టిలో కలవడం తప్ప, గాలిలో కలవడం తప్ప. మన వాళ్ళు చచ్చిపోయినాక స్వర్గం పోయేటప్పుడు కళ్ళు లేకుండా పోతురేమో అని భయం మనకి. ఆ భయంతో బంధువులు వాడు కళ్ళు ఇవ్వలేరు. అది మనం చచ్చిపోతే మనం చేసే పని. రీచింగ్ అవార్డ్ దిస్. అనాథలు ఎవరైనా మరణిస్తే హాస్పిటల్లో వాళ్ళ కోసం ఎవరు రాదు. 4 రోజులు చూసి అనాటమీ డిపార్ట్మెంట్ లేదా శరీర నిర్మాణ శాస్త్రం డిపార్ట్మెంట్కి ఇస్తారు. అక్కడ పెద్ద తొట్టి ఉంటుంది, సిమెంట్ తొట్టి. దాంట్లో ఫార్మలిన్ ద్రవం పోసుంటారు. ఆ ద్రవం లోపల 40-30 మందిని పండబెడతారు. ఇక్కడ వాళ్ళని లేచిపోతారేమోనని తొమ్మిదిలు పెడతాం పైన. ఇప్పుడు ఆ సీట్ తగ్గించారు. టీ ఫ్రిడ్జ్ పెట్టి బాక్సుల్లో పెడుతున్నారు. ఆ ఫార్మలిన్ ద్రవంలో పెట్టేది కాదు. ఏమైనా అట్లాంటి రోడ్డు పెడతారు. గుర్రం జాషువా మహానుభావుడు చెప్పినట్టు ప్రసారాలు అందరూ ఒకటవుతారు. ఈ తొట్లో కూడా ఒకటవుతారు. ఈ 2 చోట్లే అందరూ సమానం లేదు. ఈ అనాథ అనేవాడు ఒకప్పుడు పేదవాడా ధనవంతుడే కాదు, ఇప్పుడు దిక్కులేదు. శ్రీనాపురుషుడా లెక్కలేదు, ఏ ఊరోడు లెక్కలేదు, ఒక ఊరు తెలియదు, పేరు తెలియదు, మొత్తం పడుకుంటారు. ఒక శవాన్ని తీసుకొచ్చి స్టీల్ బల్ల మీద వండబెడతాం. తలకాయకు 10 మంది, పొట్టకు 10 మంది,
చేతికి 5, ఈ చేతికి 5, కాలికి 5, ఈ కాలికి 5, మొత్తం 40 మంది చుట్టూ చేరి వస్తూ ఉంటారు. జోకులు వేసుకుంటూ ఉంటారు విద్యార్థులు. ముద్దుకెత్తితో వస్తాడు. నొప్పి తెలిస్తే గిలగిలాడతాడు. ఓకే, వాళ్ళు చదువు నేర్పిస్తున్నారు. హియర్ ది డెడ్ టీచ్ ద లివింగ్ అని రాసుకుంటారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళు బతుకున్న పాఠాలు చెప్తారు. ఎంత గొప్ప ఐడియా! ఎవరెవరు చదువు చెప్తున్నారు బాబు? మీకు మంచి వైద్యం చేయాలని మీరు కోరుకుంటే ఈ ముగ్గురు మాకు చదువు చెప్తున్నారు. ఒక డాక్టర్ని అనలైజ్ చేశాను నేను. వై ఏ డాక్టర్ షల్ బి రెస్పాన్సిబుల్ టు సొసైటీ? సమాజానికి ఒక డాక్టర్ బాధ్యుడిగా ఎందుకు ఉండాలి అంటే 3 కారణాలు చూపించాను. ప్రతి ఒక్కడు కూడా ఈ సమాజంలో జీవించేవాడికి ఇట్లాంటి కారణాలే ఉంటాయి. నీవు నీ వలన మాత్రమే తయారు కాలే, నీవు నీ అమ్మా నాన్నల వల్ల కృషి వలన మాత్రమే తయారు కాలే. నీ అకౌంట్ షీట్ నువ్వు పుట్టకముందే స్టార్ట్ అయింది, అకౌంట్ రన్ అవుతూ ఉంది. నీవు ఈ అప్పుని కొంతన్నా తీర్చుకోకుండా మరణించడం అన్యాయం కదా. అంతా తీర్చుకొని నేను అడగడంలా, కొంతన్నా తీర్చడానికి ప్రయత్నం చేయాలి కదా. అంటే నువ్వు ఇతరుల కోసం పనిచేస్తేనే అప్పు తీరుతుంది. వైభూషణ్ మేము కర్నూలులో మా జన విజ్ఞాన వేదికలో ముసలివాళ్ళం కొంతమంది తీర్మానం చేసుకొని మేము చనిపోయినాక మా శరీరాలు మా మెడికల్ కాలేజీకి ఇవ్వడం రాసిచ్చాను. నేను కూడా తొట్టులో పడుకుంటాను. చచ్చిపోయినాక నన్న బల్ల మీద పండబెడతారు తెచ్చి. ఈ పిల్లలందరూ కోయడానికి వస్తారు. మొత్తం తెల్లసొక్కాలు వేసుకొని ఉంటారు, చెత్తలు భుజాలు వేసుకొని ఉంటారు, నవ్వుతూ ఉంటారు, తుల్లుతూ ఉంటారు, చాలా కాలం బతుకుతాం, ధైర్యంతో తిరుగుతూ ఉంటారు. రోగం వచ్చి సావడానికి వస్తే కదా సత్తమని భయం వేసేది. అప్పటిదాకా ఏం భయం ఉండదు మనందరికీ. ఆ పొట్టకోసేటప్పుడు ఒకడు 100 కిలోలు బరువు ఉన్నాడు. వాడు కోస్తూ పెద్ద జోకేసినాడు. ఏది నా కొడుకు పొట్టెంతలా ఉందని నా మీద జోకేసాడు. అందరు నవ్వుతున్నారు. లేచి పక్కలేని తందామనిపించింది నాకు. చచ్చిపోయినప్పటికీ ఫీలింగ్ సావంటే భయం కనిపిస్తాను. నా మిత్రుడు దంపాకి కృష్ణకిషోరుని విజయవాడ సంవత్సరాల క్రితం పెనమనే సిద్ధార్థ గారి బాడీ తెచ్చింది. ఇద్దరు కూతురు ఇంకా బాడీ ఎక్కడ ఉంది. ఈజ్ గోయింగ్ టు టీచ్ పీపుల్. బతుకున్నాం చదువు చెప్పబోతున్నాడు అతను. మేమందరం బతుకున్నాం చదువు చెప్తాం శరీరాలు ఇచ్చిన వాళ్ళకు. ఎందుకు ఇలాంటి ఐడియాస్ జనంలో మనం పెట్టాం? భగత్ సింగ్ అట్లే మరణించినాడు 23 ఏళ్ళకి. దేశం కోసం, జనం కోసం. అనేక మంది దేశం కోసం, ప్రజల కోసం. దేశం కోసం అంటే ప్రజలే. ఇప్పుడు ప్రభుత్వాలు మాట్లాడుతున్నట్టు నేల కాదు దేశం అంటే, మనుషులు. కాశ్మీర్ నేల కావాలి వాళ్ళకి, కాశ్మీర్ మనుషులు అక్కర్లా. అందుకే కాశ్మీర్ అంటే ముస్లింలు, ముస్లింలు టెర్రరిస్టులు. ఆ భాషను ప్రచారం చేస్తున్నారు పరిపాలించేటోళ్ళు. వాళ్ళకి నేల ఉంటే చాలు, నేలలో ఖనిజాలు ఎత్తుకొచ్చుకుంటే చాలు, ఎవరి దగ్గరే పర్లేదు. ఇట్లాంటి వాళ్ళని మనం పరిపాలించలేకూడదు. దండకారణ్యం నేల, దాంట్లో అడుగున ఖనిజాలు ఉన్నాయి, అవి కావాలి ఎవరికి? ఆదివాసీలు అడ్డం పడుతున్నారు, వాళ్ళకి మద్దతుగా నక్సలైట్లు ఉన్నారు. కేవలం నక్సలైట్లు చంపటం కాదు ఉద్దేశం, ఆదివాసీలు కూడా లేపేయాలి. అక్కడి నుంచి తీసేసి ఖనిజాలు తోడుకోవడానికి అదానికి, అంబానీకి, వేదాంతకి ఇవ్వాలి. ఎంత ప్రేమో వాళ్ళ మీద. 4 చచ్చిపోతే 3 ఆదివాసులు చచ్చిపోతున్నారు. అమ్మాయిలు ఒక్కడు నలుగురు చచ్చిపోయారు. బార్డర్స్లో మన దేశాన్ని కాపాడాల్సిన సైన్యం ఎవరా? సైన్యం మన పిల్లలు. వాళ్ళు దేశం లోపలికి వచ్చి మన తోటి జనాన్ని చంపే పరిస్థితి తీసుకురావడం దీని పరిపాలన అంటారు. పరిపాలన దీన్ని భారత రాజ్యాంగం ప్రకారం
భారత సైన్యం బార్డర్స్లో దేశాన్ని కాపాడాలా, లోపల పెట్టి జనాన్ని చంపకూడదు. తప్పేదేవాడు మనల్ని అద్భుతమైన ఏర్పాటు. ఈ ఏర్పాటు అర్థం కాకపోతే మనకి ఆ ఏర్పాటు నడుస్తుంది. ఇవన్నీ మనం చూసిన తర్వాత మనకు స్పష్టంగా తెలియాల్సింది, ఎస్, నేను ఈ జనం కోసం పనిచేయాలి. ఎందుకు పనిచేయాలనే దానికి ఆన్సర్ దొరికింది. నాకైతే దొరికింది. మీకు కూడా దొరికితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. దొరికింది. బ్రేక్ తీసుకున్నాం సార్. టీ తాగుతారా? జనం కోసం పనిచేశాం అని చాలా మంది చెప్తుంటారు. యాక్చువల్గా జనం కోసం పనిచేయడం కాదు, మన కోసం మనం పనిచేసుకుంటాం. నమ్మద్దు, అది జనం కోసం నేను చేసిననే నమ్మద్దు. అలా పనిచేయడం ద్వారా నీ ఆరోగ్యం బాగవుతుంది. నీ మెదడులో డోపామిన్, సెరోటోనిన్ అనే హార్మోన్స్ తయారవుతున్నాయి. ఇతరుల కోసం ఏ చిన్న పని చేసినా నీకు హ్యాపీనెస్ వస్తుంది. హ్యాపీనెస్ ఉన్నవాడు 10 ఏళ్ళు ఎక్స్ట్రా అవుతుంటాడు. ఎవరి కోసం పని చేస్తున్నావు? నీకోసం పని చేస్తున్నావు. అవి పెట్టద్దు. ఇక్కడ నేను జనం కోసం అంతా సేవ చేస్తున్నాను. అలా చేసేటోళ్ళు అందరూ వాళ్ళ కోసం పని చేసుకుంటున్నారు. టు లివ్ లాంగర్, టు లివ్ హ్యాపీలీ. ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ లైఫ్, అల్టిమేట్ ఎయిమ్ హ్యాపీగా బతికేవలేదు, సంతోషం ఉన్నవాళ్ళు. డబ్బు సంపాదించడం కోరుకునేది అదే, అంతగా సంపాదించలేనివాడు కూడా కోరుకునే ఫైనల్ అదే. మీకు చాలా మంది విపరీతంగా డబ్బు సంపాదించడం కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారా? నేనేమన్నా లేరు. డబ్బు అవసరం ఉన్న వాడికి లేకపోయినా అన్హ్యాపీగా అందరూ లేరు. ఉండటం తప్పు అనేది మనకు తెలుసు. ఎందుకు తప్పు? ఇందాక నేను చెప్పే అనాలిసిస్. ఎంత కష్టపడితే అంత రావాలి, లేదా అవసరాన్ని పెట్టిన పంపకం జరగాలి. ఇప్పుడైతే సమాజంలో ఇంట్లో ఉండే పంపకం ఫ్యాక్టరీలోకి రాకూడదు, ఫ్యాక్టరీలో ఉండే పంపకం ఇంట్లోకి రాకూడదు. ఫ్యాక్టరీలో పంపకం ఇంట్లోకి వస్తే ఏమైంది చెప్పండి? ఎంత పని చేస్తే అంత తినాలి. పిల్లలు పని చేయకపోతే పెట్టలేదు. ముందు పసిపిల్లలు చచ్చిపోతుంది, నెక్స్ట్ ఎదిగిన పిల్లలు లేచిపోయి, తర్వాత ముసలి లేచిపోతారు. వీళ్ళందరూ పోయినా వీళ్ళిద్దరు మిగులుతారా? మానవ జాతి అంతరించిపోతుంది. ఫ్యాక్టరీలో ఉన్న పంపకం పద్ధతి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లో పంపకం ఫ్యాక్టరీ పట్టుకెళ్దాం, అప్పుడేమైతే చూద్దాం. అవసరం కొద్దీ పంచాలి. క్యాజువల్ లేబర్ 4 పిల్లలు, మేనేజర్ గారు ఒక కూతురు. ఎవరికి ఎక్కువ నడుస్తుందా ఫ్యాక్టరీ? ఆ పంపకం అక్కడే ఉండాలా, ఈ పంపకం ఇక్కడే ఉండాలి. మనం తొలగించగలిగే పంపకం, తొలగించాల్సిన పంపకం ఏంటంటే ఎక్కువ పని చేసి తక్కువ తీసుకునేది కరెక్ట్ చేయాలా, తక్కువ పని చేసి ఎక్కువ తీసుకునేది కూడా కరెక్ట్ చేయాలా? ఈ రెంటికంటే ముందు ఏం పని చేయకుండా మిగతా ఉన్నారు, అది కరెక్ట్ చేయాలి. మనం ఈ రెండు కరెక్ట్ చేయగలం. ఇంట్లో ఫ్యాక్టరీలు ఏం పని చేయాలా అని మీరు అడిగితే అది కరెక్ట్ చేయాలి. అది మనం చేయాల్సింది. ఏమేమి మీటే కదా ఇక్కడ, ఏమి ఆన్సర్ అక్కడ మొదలైపోయింది. సమాజంలో జరుగుతున్న పంపక విధానాలని పునఃసమీక్ష చేయాలా. అది చేస్తే ఏమేమి మార్పులు వస్తాయి? ఏమేమి మార్పులు వస్తాయంటే, ఈరోజు ఇల్లు లేవనుకున్న వాళ్ళందరికీ ఇల్లు వస్తాయి. ఈరోజు పని లేదనుకున్న వాళ్ళందరికీ పనులు వస్తాయి. ఈరోజు 600 గదులు కట్టుకున్న ఆసామికి 3 గదులు ఇస్తాం, మిగతాన్ని మనం తీసుకున్నాం. వాడికి 600 గదులు ఎందుకు? భార్య 3 పిల్లలే కదా, 3కి 3 ఇద్దాం. భర్త భార్య కాలం 3 ఇద్దాం. 3 హెలిప్యాడ్లు ఎందుకు ఆయనకి? 60 కార్లు ఎందుకు?
20 అంతస్తుల భవనం ఎందుకు? అర్థం కదా? ఎందుకు వాళ్ళు కదా? మళ్ళీ ఏ ప్రత్యేకత ఉంది? అలాంటి పంపకం జరగకూడదు. తరతరాల నుంచి కొంతమందిని అంటరానోళ్ళని, వెనకబడ్డోళ్ళని ఊరి చివర వాళ్ళకి పల్లెలు కడుతున్నారు కదా. అట్లా చోట్ల మీరు ఒక్కసారి మానవ జాతి ఎక్కడ పుట్టిందో మీకు అర్థమైతే మాటలు మనం మాట్లాడు. 3 లక్షల ఏళ్ల క్రితం ఆఫ్రికాలోని మొరాకో అనే చోట ఈరోజు మనం మాట్లాడుకునే మనం అంటే హోమో సెపియాన్స్ అక్కడ పుట్టినాం. మనం ఆఫ్రికా అంతా విస్తరించినాం. అప్పటికే మనకంటే ముందు హోమో నియాండర్తల్స్ అనేవాళ్ళు ఉన్నారు ఐరోపాలో. వాళ్ళతో కలిసిపోయినాం. మొదటి సంకరం 2000 మంది ఆఫ్రికా తూర్పు భాగానికి వచ్చి అప్పుడు ఎర్ర సముద్రం నీళ్ళు ఐస్ ఉంది. ఐస్ దాటుకుని అరేబియా దేశానికి వచ్చారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఒక వలస మధ్య ఆసియాకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఐరోపా, అక్కడి నుంచి సైబీరియా, మొత్తం రష్యా ప్రాంతం, చైనా, మంగోలియా ఆక్రమించినారు. వలసలు ప్రధాన వలస. మరొక వలస మెసొపటోమియా, యూఫ్రటీస్, టైగ్రిస్ నదుల మధ్య ఇరాక్ ప్రాంతానికి వచ్చింది. అక్కడ మెసొపటోమియా నాగరికత నిర్మించినారు. మరొక వలస సింధు నది దగ్గరికి వచ్చారు. హరప్పా నాగరికత నిర్మించారు. ఈజిప్ట్లో ఎక్కువ నాగరికత నిర్మాణం జరిగింది. ఇవి ప్రాథమికమైన నాగరికతలు. ఆ సైబీరియా కూడా చైనా పోయిన ఇల్లున్నంత దగ్గర ఇంకో నాగరికత నిర్మించారు. ఇన్ని వరుసలు పోయినారు జనం. నేను వరుసలు పోయినారు. ఇప్పుడు మన దేశంలో ఎవరెవరు ఉన్నారు? మధ్యాసియా వలస పోయినటువంటి వాళ్ళు ఇరాన్ మీదుగా మన దేశం వచ్చింది ఒక బ్యాచ్. వీళ్ళు తెల్లగుంటారు. వీళ్ళ పేరు ఆర్యులు. గుర్రాలు వేసుకొని వచ్చినారు, కత్తులు పట్టుకొని వచ్చారు, రథాలు వేసుకొని వచ్చారు. ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న హరప్ప వాళ్ళకి వీరు లేవు, గుర్రాలు లేవు, మరి ఎద్దులే ఉన్నాయి. ఎద్దులతో వ్యవసాయం చేసుకున్నారు. కత్తులు లేవు, రథాలు లేవు. వాళ్ళకి అవి ఉన్నాయి. దాంతో వాళ్ళ మొబిలిటీ ఎక్కువ ఉంది. ఫెరోషియస్గా ఉన్నారు. వారు వచ్చేటప్పటికే హరప్ప నాగరికత క్షీణ దశలో ఉంది. దాదాపు 4,000 ఏళ్ళు బతికిన నాగరికత, వ్యవసాయం మీద ఆధారపడిన నాగరికత క్షీణ దశలోకి వచ్చి అవసాన దశకు వచ్చిన టైంలో అరువులు వచ్చారు. ఈ బక్క లేకుండా ఉన్న హరప్ప వాళ్ళు కొంతమంది దక్షిణ భారతదేశం వచ్చారు. కొంతమందిని ఆర్యులు చంపేశారు. ఇంకొంతమందిని ఆర్యులు కల్పేసుకున్నారు. అట్లా హరప్ప నాగరికత సమాప్తి. ఆర్యుల దండయాత్ర వల్లనే హరప్ప నాగరికత పోయింది అనేది కరెక్ట్ కాదు. ఆర్యుల దండయాత్రకు ముందే పోవటం మొదలైంది. ఆ మిగిలిన దాన్ని వారు పూర్తి చేశారు. 370 ఆర్టికల్ రద్దు చేసినందువల్లనే కాశ్మీర్ ప్రతిపెత్తిపోయిందని అనుకుంటే తప్పు. దానికంటే ముందు 100కి 90 370 కాంగ్రెస్ వాళ్ళే కాజేశారు. ఆ మిగిలిన 10% మోడీ పూర్తి చేశారు. అట్లాగే ఇది కూడా ఆర్యులు హరప్ప నాగరికత చంపలే, చచ్చిపోయే దశకు వచ్చింది, పూర్తి చేశారు. మరొక వలస ఎర్ర సముద్రం దగ్గర నుంచి సముద్రం ఉంటుండే తిరుక్కుడు దక్షిణ భారతదేశం వచ్చారు. దక్షిణ భారతదేశం అంతా ఆక్రమించారు. వాళ్ళ యొక్క తర్వాత సంతానం 200 మంది ఇప్పుడు నికోబార్ అండమాన్ ఉన్నారు. ఎవరు లేరు. అక్కడ నివాసం ఉన్న ఆ వలస వాళ్ళు 200 మంది మిగిలారు. ఈ హరప్ప నాగరికత నుంచి పారిపోయి కిందకు వచ్చిన వాళ్ళు అప్పటికే ఉన్న ఇప్పుడు అండమాన్లో ఉన్న వాళ్ళ జాతి వాళ్ళతో కలిసిపోయి ద్రవిడులు తయారయ్యారు. అందుకనే ద్రవిడ భాషలు పునాది సింధు నాగరికతలో ఉంది. సింధు నాగరికతలో ఉన్న భాష లాంటిదే ద్రవిడ జాతులకు ఉన్న భాష. ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ భాషలో హరప్ప నాగరికతలో వచ్చింది. ఉత్తర భారతదేశంలో ఉన్న హిందీ, మహారాష్ట్ర, ఒరియా, బెంగాల్ ఇవన్నీ కూడా
ఆర్యుల భాష సంస్కృతానికి దగ్గర ఉంటాయి, అక్కడి నుంచి వచ్చింది. ఆ వలస మధ్యాసియా వలస కొత్త అటు పోయింది, పశ్చిమం పోయింది. అందుకనే ఇంగ్లీష్ భాషకి, లాటిన్, గ్రీకు కూడా సంస్కృతానికి సంబంధం ఉండదు. ఒక వలస సముద్రం వెంట ఎంటెళ్ళినటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశం చేరినటువంటి వాళ్ళు హరప్ప వాళ్ళు కలిస్తే ద్రావిడులు తయారైనారు. ఈ గుంపు ఎట్టొచ్చిందో అర్థమైంది మనకి. మొదటి వలసలో వచ్చింది, రెండవ వలస మొదటి వలస కలిసినాయి. ఆ చివరికి తిరిగి సైబీరియా మీదుగా చైనా అంతా తిరిగి ఈశాన్య భారతంలో బ్యాచ్ వచ్చింది. వాళ్ళు చైనా వాళ్ళలాగా ఉంటారు, కళ్ళు మూతపడ్డ కళ్ళు, కపిడి ముక్కులు, వాళ్ళ ఆకారం అనుకుంటారు. ద్రవిడుల ఆకారం నిగ్రోలాగా నల్లగా ఉంటారు, బలంగా ఉంటారు. ఈ భూమధ్య రేఖ అంటే నల్లలే ఉంటారు. ఒకటి గొప్ప తక్కువ కాదు ఈ వలసలు. ఆర్యుల వలస మధ్యాసియా నుంచి వచ్చింది, ఉత్తర భారతదేశం ఆక్రమించింది. ద్రవిడులు ఇక్కడ ఉన్నారు. పారిపోయిన హరప్ప వాళ్ళు ద్రవిడులతో అతను ముందున్నతో కలిసి ద్రవిడులు అయ్యారు. ఆర్యులు ద్రవిడులు కలిసి మిక్స్డ్ జాతి వచ్చింది. ఇప్పుడు మన దేశంలో ఆర్యుల యొక్క జీన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, తెల్లలు. ద్రవిడుల జీన్స్ నల్లలు, మిక్స్డ్ జీన్స్ బ్రౌన్ కలర్. అందరూ ఆ మూలన వల్ల చైనా వరంలాగా పెట్రోళ్ళు ఈ కళ్ళు మూసుకొని పేర్లు తింటున్నారు. 4 రకాల జాతులు ఉన్నాయి. మీరు బజార్లో తిరిగితే నలుగురు కనపడుతున్నారు, పూర్తిగా తెల్లోళ్ళు కనపడతారు. కనపడరా? పూర్తిగా నల్లోళ్ళు కనపడతారు. కొంతమంది ఆ చైనా బ్యాచ్ కూడా కనపడతారు, తక్కువ వాళ్ళు ఇక్కడ కనపడేది. ఈ బ్రౌన్ వాళ్ళు అందరూ ఉన్నాం. స్వెటర్లు అమ్మడానికి వచ్చి బ్యాచ్, స్వెటర్లు అమ్మే వాళ్ళకి వస్తారు, చలికాలం వస్తారు స్వెటర్లు. ఈ బ్రౌన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఈ హాల్లో 2 జాతులు ఉన్నాయి. ద్రవిడుల బ్యాచ్ ఉన్నారు, ఈ బ్రౌన్ కలర్ ఉన్నారు ఎక్కువ మంది. పూర్తిగా తెల్లలు లేరు. తల్లి నుంచి మైటోకాండ్రియా డిఎన్ఏ అనేది వస్తుంది. తండ్రి నుంచి XY క్రోమోజోన్లు వస్తుంది. మగపిల్లలకి తండ్రి నుంచి Y క్రోమోజోమ్ వస్తుంది. మగపిల్లలకి, ఆడపిల్లలకి అందరికీ కూడా మైటోకాండ్రియల్ డిఎన్ఏ వస్తుంది. ఈ రెంటిని అనలైజ్ చేస్తే తెలియదు ఏంటంటే, తల్లి వైపు నుంచి వచ్చే, ఆడపిల్లల వైపు నుంచి వచ్చే జీన్స్కి, మగపిల్లలకు వచ్చే జీన్స్కి పోలికలు లేవు. 2 వేరు స్ట్రీమ్స్లో వచ్చాయి. అంటే కొన్ని వేల సంకరాలు జరిగినాయి. సంకరం అంటే తిట్టు కాదు, అది ఒక మానవ జాతి పరిణామ క్రమంలో అనివార్యమైన ఘటన సంకరం. సంకర జాతి జంతువులు పెంచుతాం మనం, సంకర జాతి మొక్కలు పెంచుతాం, హైబ్రిడ్ అంటాం. వాటన్నింటినీ కావాలని పెంచుతాం. మొక్కలు బాగా పెరుగుతాయని, జంతువులు బాగా బలంగా తయారవుతాయని. సంకర జాతి మనుషులు కూడా ఉపయోగమే కదా లెక్కన, అవునా కదా? సంకర జాతిని ఇన్వైట్ చేయాలి మనం ఇన్వైట్ చేసినది జరిగింది చరిత్రలు. అది ఇప్పుడు ఏమంటున్నాం, మా కులం ప్యూర్, మా మతం ప్యూర్, తొక్క ఏమీ లేదా సంకరం. నేను మీ నాన్నకి నువ్వు పుట్టలేదని చెప్పడంలా, అది తరానికి ఎవడికి పుట్టాడు తెలియదు. అది తరానికి పోతే సంకరం. తప్పేంటి అందులో అంటున్నా, నువ్వు మనిషివి, మనిషిగా పుట్టినావు చాలు. ఏ తల్లి కన్నా నీకు అనవసరం, ఏ తండ్రికి పుట్టావు నీకు అనవసరం. ఒక కర్మ ఎక్కువ కలిసింది, క్లోజ్ నువ్వు పుట్టావు. అన్ని వేరే హ్యూమన్ బీయింగ్. ఇది అర్థమైతే విషమానవులు వైపు మనం సంకుచితమైన భావాలతో మేము ఇండియా వాళ్ళు, మేము పాకిస్తాన్ వాళ్ళు, మేము చైనా వాళ్ళు, ఈ తిక్కుతలు బియ్యం. ఇది అర్థమైంది. నేను బ్రాహ్మణ్ని, నేను క్షత్రియుని, నేను రెడ్డిని, కమ్మని, తొక్క తొండం మాట్లాడాలి. అండ్ ఇట్ ఈస్ ద కేస్ ఫర్ ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, ఇంటర్నేషనల్ మ్యారేజెస్ జరగడానికి ఇది ఒక పెద్ద ఆధారం.
చెప్పాలి సబ్జెక్ట్ మనం. ఎల్లుండి సబ్జెక్ట్ జరుగుతుంది వాళ్ళ దగ్గర 3 గంటలు ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నాను వాడు డీటెయిల్గా చెప్తాడు ఆయన. నేను సారాంశం మీకు చెప్తాను, ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఈరోజు సంతాన సాఫల్య కేంద్రాలని చెప్పి విపరీతంగా పెరిగింది. నీ బిడ్డే నీకు ఉండాలా, అది వీళ్ళెవరికి అర్థం కావడంలా. మగవాడి కాంట్రిబ్యూషన్ అనేది స్వర్ణ దిశిస్తే అయిపోయింది. ఆడపిల్లకి ఎక్కి తీయడానికి ఎన్నిసార్లు ఆపరేషన్ చేయాల్సి వస్తే ఎంత హెరాస్మెంట్ అది. తన బిడ్డ తను కనాలంటే ఎంత హెరాస్మెంట్ మీరు అర్థం చేసుకోండి. వై ఆడపిల్లల హెరాస్మెంట్కి ఎందుకు గురి కావాలి? జీవితం అంతా హెరాస్మెంటేనా? నా బిడ్డ నాకు కావాలంటే ఎంత బాధలు పడాలి సంతాన సాఫల్య కేంద్రంలో. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ మీకు అర్థమైతే ఎవరికి పడితే మీకు ఎందుకు బిడ్డను తెచ్చి వేసుకో అని పడేస్తున్నారు కదా. పిల్లలు వద్దని పారేసిపోతున్నారు కదా అనాథలు. వాళ్ళు అనాథలుగా ఎందుకు ఉండాలి? ఎవరెవరు పెంచుకోండి. నాకు తెలుసు అనేక అనాథ పిల్లలు మా ఫ్రెండ్స్కి పెంచిస్తున్నారు. బంగారం పెరుగుతున్నారు ప్లస్ పిల్లలు. అనాథగా పారేస్తే మా రాజుగారి సెంటర్ నడుపుతుంటే బతుకుతారు. నా దేశం పిల్లలు అనాథలు ఎందుకు బతకాలి? ఏదో తల్లు అడాప్ట్ చేసుకో. ఎప్పుడు చేసుకునే ధైర్యం వస్తుంది? బిడ్డ ఎవరికి పుట్టిన ఒకటే మొత్తం సంకరణాలమైన అర్థమైతే వస్తుంది. అది అర్థమయ్యేటట్టు మనం చేయాలి. ఏం చేయాలంటే ఇట్లాంటివన్నీ చేయాలి. సైన్స్ని ఆధారం చేసుకుని, సైన్స్ ఇచ్చిన ఇన్పుట్స్ని ఆధారం చేసుకుని ప్రజల యొక్క జీవన శైలి సంపూర్ణంగా మార్చడానికి కావాల్సిన ప్రతి సబ్జెక్టు మనం చెప్తాం. 2 ప్రధానమైన స్ట్రీమ్స్ ఉన్నాయి సమాజం మారడానికి. ఆ స్ట్రీమ్స్ నేను మీకు పరిచయం చేస్తాను. ఒక స్ట్రీమ్ పొలిటికల్ స్ట్రీమ్, ఇంకో స్ట్రీమ్ ఐడియాలజీ స్ట్రీమ్. పొలిటికల్ స్ట్రీమ్, ఐడియాలజీ స్ట్రీమ్. భావజాలము, చట్టము. ఇందులో 3 నియంత్రణ స్థానాలు ఉంటాయి. ఒకటి చట్టాలు చేసే చోటు, అంటే పార్లమెంట్లు, అసెంబ్లీ. 2 అమలు చేసే చోటు, మొత్తం బ్యూరోక్రసీ యంత్రాంగం అంతా. ఈ రెంటిని కాపాడేది పోలీస్ యంత్రాంగం, అందరికీ వర్తించదు. 3వది న్యాయ వ్యవస్థ. ఈ 3 పిల్లర్స్ని రాజ్యాంగం నిర్మించింది. ఇక్కడ భావజాలం నిర్మించే చోట్లు, 1 ఇల్లు, 2 స్కూలు లేదా విద్యాలయం, 3 టోటల్ మీడియా అండ్ సొసైటీ. ఇక్కడ 3 ఉన్నాయి. అసలు ఈ 2 స్ట్రీమ్స్కున్న మీనింగ్ ఫస్ట్ మీకు చెప్తాను. ఇది బలమైనటువంటి స్ట్రీమ్, అది కూడా బలమైన స్ట్రీమే. దీని బలం మొదట చెప్తా, దీని బలహీనత కూడా చెప్తా. పొలిటికల్ స్ట్రీమ్లో చట్టసభలో చట్టం చేస్తే నిమిషాల మీద దేశమంతా అమలు జరుగుతుంది. నోట్ల రద్దు రోజున మోడీ రద్దయి అనగానే రద్దయిపోయింది. ఇదివరకు నోట్ల కట్టని పిన్ను చేసేవాళ్ళు. పిన్ను చేస్తే చల్లదన్నాడు ఆయన ఒక రోజున, ఇప్పుడు పిన్ను చేసి ఉంటాడు. అంత బలమైన స్ట్రీమ్ అది. 2 ఉదాహరణలు చెప్పాను. మీకు ఇంకా కావాలన్నా 25 లక్షల కోట్లు ఎగ్గొట్టడం ఏమి చేయకూడదని తీర్మానం చేశారు. ఏం చేయటం 60 ఏళ్ళు దాటడానికి బ్యాంకులు అప్పు ఇవ్వకూడదని నిర్ణయం చేశారు. మాకు అప్పులు కొట్టాలి. 60 ఏళ్ళు దాటి కొట్టవచ్చు. నేను చచ్చిపోయాను కదా. కానీ మేము పన్నులు కడతాం. మా పన్నులు కావాలి, మాకు అప్పులు ఇవ్వరు. తీర్మానం చేసినారు. అంత బలమైంది. కానీ 5,000 చట్టాలు ఉన్నాయి దేశంలో. 5,000 చట్టాన్ని ఉల్లంఘించేటోళ్ళు, పట్టించుకునే వాళ్ళు 13 దాటితే మంత్రి ఆ చట్టం పనిచేయదు. వరకట్నం నిషేధ చట్టం ఉందా లేదా? వరకట్నం ఉందా లేదా?
అవినీతి నిరోధక చట్టం ఉందా లేదా? అవినీతి ఉందా లేదా? మరి చాలా బలమైందండి. ఆ బలమైంది వ్యతిరేకించడం 13 దాటితే పనిచేయదు. 13 వరకట్నం దగ్గరికి వస్తే జడ్జీలు, న్యాయ వ్యవస్థలు, బ్యూరోక్రసీ అమలు చేసుకుంటారు, చట్టాలు చేసుకుంటారు, అందరూ కలిసి 195 మంది వరకట్నం తీసుకుంటారు, ఇస్తారు. ఇంకెట్లా పని చేస్తారు చట్టం? 13 దాటితేనే పని చేయదు, 95 మంది ఆ పని చేస్తారు, ఆ చట్టం పని చేయదు. ఈ 13 ఏం లెక్క? ఆ లెక్క సోషలాజికల్ స్టడీస్లో బయటకు వచ్చింది, అది సర్వీస్లో వచ్చింది. 113 మంది దాన్ని కాదు అనుకుంటే అది చెల్లదు, పని చేయదు. పాటించకపోతే 13 మంది అడ్డం తిరిగితే చట్టం అమలు జరగదు, దాని రూపంలో అమలు జరగదు. ఫోర్స్ ఉపయోగించి చేయొచ్చు కొంతమంది మీద, కానీ జనము సమ్మతి లేకుండా చట్టాలు అమలు జరగవు. అది సూత్రం. జనం సమ్మతి ఉండాలి. సమ్మతి అనేది క్రియేట్ అయితే సమ్మతి నుంచి పెత్తనం క్రియేట్ అవుతుంది. కన్సెంట్ హెజమనీ అంటారు దాన్ని. ఎప్పుడైనా ప్రభుత్వాలు పనిచేయాలనుకున్నప్పుడు ప్రజల సమ్మతిని సంపాదించడానికి ట్రై చేస్తాయి. ఆ సమ్మతిని 13 మంది తిరగబడితే తిప్పలు పడతారు, వాళ్ళకి అమలు చేయలేదు. ఇక్కడ బలము బలహీనత చూపించారు. వరకట్న నిషేధం అని ఆ సబ్జెక్ట్ దగ్గరికి వస్తే దాన్ని ఎట్ట పరిష్కరించాలిగా? పని చేయదు. అక్కడికి వెళ్దాం, భావజాలం దగ్గరికి. దాని బలం ఏంటి? ఒక్కసారి ఒక ఐడియా బుర్రకెక్కితే ఇంకెవడు చెప్పక్కర్లా. వాట్సాప్ మెసేజ్ పెడితే మీటింగ్కి రావాలా, బుర్రకెక్కించినాడు ఏదో, ఇంకేం చేయక్కర్లా, మెసేజ్ పెడితే వస్తాడు, బుర్రకెక్కింది. బయట చెప్పులు వరుసలో లేవు, ఇప్పుడు వరుసలో ఉన్నాయి. ఎటు వచ్చింది? నేను మీకే ఉపన్యాసం చెప్పను, నేను వరుసలో పెట్టించాను. ఇంక మీరు ఎప్పుడు వరుసలో పెడతారు. కారణం ఏంటి? వరుసలు ఎందుకు ఉండాలంటున్నానంటే, బయట జనం ఎవరైనా చూస్తే చెప్పులు వరుసలో ఉంటే చాలా సీరియస్గా చర్చిస్తున్నారు, చాలా డిసిప్లిన్ కలిగిన మనుషులు లోపల ఉన్నారు అనుకుంటున్నారు. మన గురించి మంచి ప్రశ్నలు కూడా జనంలోకి వెళ్ళాలి. మనం మంచోళ్ళం అయితే చాలు, జనం కూడా మంచోళ్ళు అనుకోవాలి. చెప్పులు చూసి నిర్ణయానికి వస్తున్నాం. నేను మీకు ఉపన్యాసాలు ఇచ్చాను, చెప్పులు వరుసలో పెట్టాను, వెళ్ళిపోతే చెవులు నా చెవులు పోతుంది. నేను మీకు ఉపన్యాసాలు ఇవ్వాలి, నేను వరుసలో పెట్టించాను. అరే గెస్ట్గా వచ్చినప్పుడు చెప్పులు వరుసలో పెడితే మనకు సిగ్గుండక్కర్లేదని అనుకుంటారు మీరు. అనుకోవాలని నా కోరిక. ఇంక రేపటి నుంచి మీ మీటింగులు అన్నింటిలో చెప్పులు వరుసలు ఉంటాయి, నా అంచనా అది. ఎవరైనా చూడడానికి వస్తే, నరేషన్ చూడడానికి వస్తారు, చెప్పులు వరుసలో ఉంటాయి. చాలా డిసిప్లిన్ పీపుల్ లోపల ఉన్నారు. నువ్వు త్వరకొకరు చూసుకో, ఇక్కడ మనకు లెక్కలేదు. కానీ ఆ ఇంప్రెషన్ వెళ్ళిపోవాలి జనంలోకి. నువ్వు సత్యం మాట్లాడితే చాలు, మాట్లాడడానికి వినపడాలి, అది కూడా అవసరమే భావజాలానికి. నీ మీద పాజిటివ్ ఇంప్రెషన్ కలెక్టెడ్ జనం నీ పక్క రాదు. సమాజం అట్లా ఉంది కాబట్టి మనం కూడా కొన్నట్టు నేర్చుకుంటాం. భావజాలం పళ్ళు దోమించడం నేర్పడానికి తల్లిదండ్రులు ఎంత శ్రమపడి ఉంటారు మనకి, మన మీద నేర్చుకున్నాం. ఇప్పుడు పళ్ళు తప్ప ఇప్పుడు తినం కదా. ఇప్పుడే రోజు చెప్పడం లేదు ఎవరు తిన పళ్ళు దొరుకుతున్నాం. ఇక్కడికి వెళ్ళిపోయింది భావజాలం అంటే, ఇక్కడికి వెళ్ళిపోవాలి. మనం ట్రైన్లో పోతున్నప్పుడు నేను పెద్దవాళ్ళ సంగతి మాట్లాడాలి. నేను తినడానికి ఏదైనా తీసుకుంటాం బ్యాగ్లోంచి, ఎదురుగా పసిపిల్ల నీ పక్కే దొరకడం. ఇట్టే ఇష్టమా? ఇవ్వకపోతే ఎవరు జైల్లో పెడతారా? పెట్టరు. ఇష్టం, ఎందుకంటే తలకాయకి ఎక్కింది. పసిపిల్ల ఆగంతో నీ పక్కన చూస్తే, ఆశగా నీ పక్కన చూస్తే తినకూడదు అనేది ఎక్కిపోయింది. పెద్దవాళ్ళు కూడా ఆపరేట్ చేస్తాం, కొంతమంది తీసుకో. నువ్వు ఏసీ భోగిల్లో ఉన్నప్పుడు నువ్వు బిర్యానీ తెచ్చుకొని తింటే పక్కోడికి పెట్టవు, మొత్తం నువ్వే తింటు. అక్కడ అలవాటు రాలేదు. మామూలు స్లీపర్లో ఉంది అలవాటు, మామూలు పెట్టండి. ఈ కామన్ జనం మన వాళ్ళు, ఈ బ్యాచ్ వేరే, అప్పర్ మిడిల్ క్లాస్.
వాళ్ళకి అలవాటు రాలేదు. ఏదో ఉంది పోయింది, ఉన్నది పోయింది. ఇట్లాంటి ఎన్ని లేవు. ఇప్పుడు హైదరాబాద్లో కొత్తోడు వచ్చాడు, వీధిలో నువ్వు కనపడ్డావు అన్న ఈ అడ్రస్ చెప్పరా అని అడిగితే ఆగి చెప్తావా బాబాయ్ అని అంటావా? అనవు కదా. నీకేం అవసరం చెప్పాల్సిన అవసరం, చెప్పకపోతే నేను జైల్లో పెడతారా, కేసు పెడతాను నీ మీద. గొప్పవాయి నేను చెప్పనంటే కూడా నేనేమనడానికి లేదు, వాడు ఇంకొకరు అడుగుతాడు. కానీ మనం ఎందుకు చెప్తాము? ఇక్కడికి హైవే మీద లారీలు పోయేటప్పుడు వెనక ఎక్కడన్నా ఆర్టీఏ ఆఫీసులు ఉంటే ఇటు రాదు అంటాడు డ్రైవర్. ఇటు అంటే అక్కడ ఉన్నది జాగ్రత్త పోని, అది అన్రిటర్న్ సిగ్నల్, అది అక్కడ ఉన్న సిగ్నల్. ఇటు అంటాడు. రోడ్ల మీద ఎవడన్నా పోతే స్టాండ్ అట్లా ఓపెన్ చేసుకుంటే వెనకెళ్ళి ఎంటబడి వాడికి చెప్తాడు. అంటే తట్టుకుంటే కింద పడి సత్తానండి, వాడు చెప్తే నీకేమి అనుకో. ఇవన్నీ భావజాలం యొక్క ప్రభావంతో జరిగేది. ఆ ప్రభావం ఎంత బలమైందో నేను స్టోరీ చెప్తాను, ఇది పూర్తయినా. కానీ భావజాలం కొన్ని చోట్ల బలహీనమైంది. ఇక్కడ వాంతకుడు వీధుల్లోకి వచ్చి దగ్గర వస్తే పొడి చేస్తానంటే వాడు పొడి చేయడానికి నిర్ణయించుకున్నాడు. దగ్గరికి వస్తే పొడి చేస్తాడు. కత్తి ఉంది వాడి చేతుల్లో, మన దగ్గర ఏం లేదు. చుట్టూ 100 మందిని చేస్తాం, చూస్తుంటాం. పోయి పట్టుకుంటే ఒకరిని పొడుస్తాడు. ఒకరిని పొడిచేలా మిగతా వాళ్ళని నిరాయుధం చేయలేరా? అసలు ఎవడా మొదటిప్పుడు ఎవడు అందరూ నిలబడి ఉంటారు. వాడి దగ్గరికి వెళ్ళి మనం ఉపదేశం ఇద్దాం. బాబు అలా సంపాదకుడు తప్పు, ప్రతి ఒక్కడికి బతికే కొద్ది రాజ్యాంగం అని వాడికి భావజాలం ఎక్కించడం కుదరదు. అప్పుడేమి అలా సమస్యను పరిష్కరించడానికి ఇక్కడి నుంచి పోలీసు వారు పట్టుకెళ్ళి తుపాకీ చూపించి నా కూడా వదిలేకపోతే లేపేస్తాను, అక్కడ ఇది సహాయపడాలి. మరి ఇక్కడ పని చేయకుండా ఉంది కదా వరకట్నం దగ్గర. ఇక్కడ ఇల్లు, స్కూలు, మీడియా మొత్తం వరకట్నం తీసుకోవడం తప్పు 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 నూరిపోయారు. ఇప్పుడు నేను మీకు ఎదురుగా నూరిపోతున్నా. సకరంగాలు అని నూరిపోయాగా మీరు ఎంతమంది ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకుంటారు రేపు పొద్దున? మొత్తం సకరంగాలనే నేను చేసుకుంటే నేను మతం ఎందుకు, కులం ఎందుకు? అంబేద్కర్ కులరహిత సమాజం రావాలంటే కులాంతరాలు జరగాలన్నాడు. విపరీతం జరుగుతాయి. నా భాష మీకు అర్థమైంది, సంకరం భాష. చెప్పి 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 ఎక్కించాలి. చట్టం పనిచేయని చోట్ల భావజాలం దాన్ని రక్షించాలి. భావజాలం పనిచేయని చోట్ల చట్టం రక్షించాలి. ఈ రెంటిని ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది. ప్రభుత్వం దగ్గర అన్ని వనరులు మనం పెట్టినాం. పన్నులు కట్టి 65% పరోక్ష పన్నులు, 35% ప్రత్యక్ష పన్నులు కట్టినాం. పరోక్ష పన్నులు అందరం కడుతున్నాం. ఇందాక అదే నేను చెప్పింది. నాకు 60 ఏళ్ళ వయసు వచ్చిన పన్నులు కడుతున్నా, నాకు అప్పులు ఇయ్యనంటున్నారని. తప్పు కదా అది. పన్నులు కడుతున్నా 65%. అడుగు తినేటోడు కూడా పన్ను కడుతున్నాడు. అడుగు తినేటోడికి నువ్వు అన్నం పెడితే అన్నం మీద నువ్వు వాడి తరఫున పన్ను కట్టావు, వాడి తరఫున నువ్వు కట్టావు. అందరూ కడుతున్నారు పన్నులు. ఈ డబ్బంతా లక్షల కోట్లు గవర్నమెంట్ దగ్గర పెట్టాం మనం. ఏం చేయమని? ఈ వ్యవస్థని ఆ వ్యవస్థని సరిగా నడిపి, నేను ఇందాక చెప్పిన పంపకం దగ్గర అసంగతాలు ఉన్నాయని. ఏంటి అసంగతాలు? ఎంత పని చేస్తే అంత తీసుకోవడం తప్పు కాదు. శక్తి కొద్ది పని చేయి, అవసరం కొద్ది పంచుకోవడం కూడా తప్పు లేదు, మన ఇంట్లో ఉంది. ఇక 3 ఉన్నాయి అసంగతాలు. తక్కువ పని చేసి ఎక్కువ మింగడం, ఎక్కువ పని చేస్తే తక్కువ రావడం, ఏం పని చేయకుండా మింగడం. ఈ 3ని సరిచేయమని ఈ ప్రభుత్వం దగ్గర మనము ఈ లక్షల కోట్లు పెట్టాం. ఈ 2 వాడుకలు చేయమని. ఏం చేస్తుంది ప్రభుత్వం? అది చేయడం. కాబట్టి ప్రభుత్వాలకి మనుగడ సాగించే హక్కు లేదు అనే నిర్ణయానికి మనం రావు. ప్రభుత్వాలు మనం మార్చేయాలి. మార్చేసి 2 పనులు చేసేటప్పుడు తయారు. ఏ పని చేయాలంటే ఆ పని చేయాలి. రాజ్యాధికారమే సమాజం నిలబడడానికి.
కాబట్టి రాజకీయాలు రిజర్వేషన్ ఇచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని అంబేద్కర్ చెప్పాడు. దీన్ని ఉపయోగించుకొని సామాజికంగా ఆర్థికంగా ఉన్న వెనుకబాటుతనాన్ని పరిష్కరించుకోవడానికి పూనుకుంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. ఆ పని మీరు చేయకపోతే ఇప్పుడు మీకు వచ్చిన రాజకీయ రిజర్వేషన్లు కూడా మీకు ఉపయోగపడవు. ఈరోజు రాజకీయ రిజర్వేషన్లు తీసుకున్న ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరి కోసం పనిచేస్తున్నారు? వాళ్ళ వర్గాల కోసం పనిచేయటం. అగ్రవర్గాలు అనబడే వాళ్ళకి బ్రాహ్మణులు, కపటలు, క్షత్రియులు, రెడ్లు, కమ్మలు, కాపులు అనే వాళ్ళకి వీళ్ళు అటాచ్ అయ్యి వాళ్ళ కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కువ మంది అయితే ఎక్సెప్షన్స్ ఒకటి ఉండొచ్చు. అలా మీరు చేస్తే మీరు బాగుపడరని చెప్పినాడు ఆయన. అంబేద్కర్ జయంతి జరుపుకున్నా, వర్ధంతి జరుపుకున్నా ఏం మనం స్వీకరించాలంటే ఆయన మన ఉన్నతి కోసం ఏం చెప్పినాడు వాటిని ఆచరించడమే. పూలండేసుకోవడం కాదు వర్ధంతి జరుపుకోవడం. దానికి మీనింగ్ లేదు. ఇంకా గట్టిగా మాట్లాడితే జయంతులకు విలువ లేదు, వర్ధంతులే కరెక్ట్. ఎందుకని పుట్టినరోజు ఏమవుతాడో మనకు తెలియదు, వర్ధంతి రోజు ఏమైనాడో మనకు తెలుసు. కరెక్టే కాదు. పువ్వు పుట్టిగానే పరిమళించడు, ముస్తది. కొన్ని పరిమళిస్తే కొన్ని వాడిపోతాయి. పుట్టగానే ఎందుకు జయంతి చేయాలా? వాడు పుట్టినరోజు ఎందుకు జరపాలా? గొప్పవాడైనా వర్ధంతి జరుపుకో. వర్ధంతి జరిగితే నాకు తెలియదు కదా అని మీకు ఎవరికైనా అనుమానం ఉంటే బతికుండగానే వర్ధంతి జరుపుకో. తప్పే ఉంది. షష్టిపూర్తి అట్లాడదే కదా. షష్టిపూర్తి అంటే 60 ఏళ్ళకి వర్ధంతి జరుపుకోడు. రిటైర్మెంట్ ఫంక్షన్ ఏంది? బతికున్నప్పుడు చేసుకునే వర్ధంతి. ఇంకా ఈ రెండు వద్దు అనుకుంటే సావడానికి దగ్గరైన అనుమానం వచ్చినాక సజీవ వర్ధంతి అంటారు దాన్ని. తప్పుగా అందరిని పిలుచుకుని అది మంచి మాటలు చెప్పుకో. అది ఎంతమంది బాధపడతారో నేను తెలిసిపోతాను, హ్యాపీగా తెచ్చుకో. అది కన్సెప్ట్. చచ్చిపోయినా కూడా ఎన్ని చెప్పినా నాకు వినపడవు కదా. అక్కడే నాగేశ్వరరావు చనిపోయినా గుంపులు వచ్చారు. బతుకున్నాడు పలకరించి దిక్కులేదు. క్యాన్సర్తో బాధపడి చచ్చిపోయాడు. ఎవడైనా వచ్చి పలకరిస్తే బాగుండు, కాసేపు మాట్లాడుకుందామని చెప్పి గింజుకున్నాడు. ఒకడు రాలే. ఏం బతుకది? బతుకున్నప్పుడే వర్ధంతి జరుపుకుంటు బాయ్ కదా నాగేశ్వరుడు. చక్కగా ఉండేది కదా. నేను అది అడ్వాన్స్ చేస్తున్నాను. మీరు కొన్ని అప్మీట్గా ఉండాలి. ఉంటేనే జనంలోకి ఎదురు విచిత్రంగా ఉందని వస్తారు మన దగ్గరికి. అప్మీట్ అప్రోచెస్ అంటారు. అప్మీట్ అప్రోచెస్. అందరూ ప్రయాణం చేసిన దారిలో పోతే ఎవరు గమనించరు. జనాన్ని వైపు లాక్కోవాలంటే నువ్వు ఆఫ్బీట్ అప్రోచ్లోకి వెళ్ళాలి. దానికి కొన్ని ఆఫ్బీట్ అప్రోచెస్. ఇక్కడ ఈ భావజాలం నిర్మించడం పేరే కన్సెంట్ అంటారు. కన్సెంట్. నీ సమ్మతిని క్రియేట్ చేయాలి. సమ్మతిని క్రియేట్ చేస్తే నువ్వే ఎవడు అడగకుండా వాళ్ళు అనుకున్న పని చేస్తావు. మనం ఇందాక చెప్పినా కదా, పనులు అనుకుంటున్నాను. ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే డబ్బున్న వాళ్ళ కోసమన్నా పని చేయాలి, డబ్బు లేని వాళ్ళ కోసమన్నా పని చేయాలి. ఇద్దరి కోసం పని చేయనే ఫండమెంటల్. అది జనం డివైడ్ అయి ఉన్నాక, జనం యొక్క ప్రయోజనాలు పరస్పర విరుద్ధమైన సమాజంలో ఉన్నాక ఆ గ్రూప్కు ఈ గ్రూప్కు మాత్రమే ప్రభుత్వం పనిచేస్తుంది. రెండు గ్రూపులకి ఏకకాలంలో పనిచేయదు. ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఏ గ్రూప్ కోసం పనిచేస్తుంది మీరు చెప్పండి. అదాని, అంబానీ, వేదాంత. అది చేయడానికి ఎంత అద్భుతమైన కన్సెంట్ క్రియేట్ చేశారు. దేశభక్తి అనే దాన్ని క్రియేట్ చేశారు. లోతులకి వెళ్ళి చూస్తే ఎవరు దేశభక్తులు? స్వతంత్ర పోరాటం ఒకరోజు పాల్గొనలేదు పార్టీ, వాళ్ళ సంస్థలు, వాళ్ళంతా ఇప్పుడు దేశభక్తులు. వాళ్ళందరూ దేశభక్తులు. స్వతంత్ర పోరాటం తర్వాత కూడా అనేక వేల మంది మరణించారు. కమ్యూనిస్టులు, దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు. నిన్నగాక మనం కులగలన కోరినాడు రాహుల్ గాంధీ. ఆయన అర్బన్ నక్సలైట్, వాళ్ళ పార్టీ అంతా. ఇప్పుడు కులగలన చేయమని మోడీ గారు కూడా అడిగాడు. నేను కూడా అర్బన్ నక్సలైట్లు చేరాడు. మొత్తం అర్బన్ నక్సలైట్లు దేశమంత్రుడు కదా.
ఎందుకు అనకూడదు? నేను అట్లా నువ్వు చేసిన పనిని పెట్టాడు. నువ్వు అర్బన్ నక్సలైట్గా మరి నక్సలైట్లు అయితే మీకు జైల్లోకి పెడితే వాళ్ళని బయటికి పంపించి అయిపోయింది కదా. జనం అడగకపోతే అమ్మాయిని పోగట్టు పెట్టుకో. అడగడం మొదటి స్టెప్. మొదటి స్టెప్పులో పని కాబట్టి స్టెప్పులు పిలుచుకుంటూ పోవాలి. చెట్టు చివరికి ఏ స్టెప్ మిగులుతుందో మనకు తెలియదు. మంది బలం విపరీతంగా మన దగ్గర ఉంటే ఏ స్టెప్ అక్కర్లా, మందేదో. ఎంతమంది రైతులు చేరారు ఢిల్లీలో? 4-5 లక్షలు. దేశంలో రైతులు ఎంతమంది ఉన్నారు? కోట్లలో 1% కూడా చేరారు. సంవత్సరం కూర్చున్నారు అక్కడే. ఏమైనా వ్యవసాయ చట్టాలు తొమ్మన్నాయి మన సంఖ్యలు. వాడిని శాశ్వతంగా తీశారు పరిపాలకులు కమిటెడ్ ఫర్ అదాని అంబానీ అన్నాక వాళ్ళు ఉధృతం తట్టుకోలేక తాత్కాలికంగా తీసేస్తారు. అయినా కూడా తాత్కాలికంగా కూడా తీసేసే స్వభావం ఉన్నవారు కాదు కదా మన ప్రధానమంత్రి గారు. ఎందుకు తీసేశాడు? 1% జనం తిరగబడితే దేశం తలకిందులేదు. 1% దాని చట్టాన్ని ఉల్లంఘించడం 13% చట్టం పనిచేయదు. తిరగబడితే 1% ఎవడు పరిపాలించడు. హైదరాబాద్ జనాభా 1% అంటే 1,00,000 మంది నీ చేతిలో ఉండి గడగల్లాడిపోతుంది. ప్రతి కార్పొరేట్ మెంబర్ ఉండేవాడు నువ్వు చెప్పినవాడు నిలబడాలి. నేను చెప్పేది కన్సర్వేటివ్ లెక్క. 10,000 మంది నీ చేతిలో ఉంటే ఊరు మొత్తం నిత్యం నీ ఉద్యమాలు నడుస్తుంటాయి. 1000 మంది ఉంటే మొత్తం టీచర్లు నీ వాళ్ళే. ఎక్కడ పడితే అక్కడ సబ్జెక్ట్ చెప్తా ఉంటారు. 501 ఇనిషియేట్ అవుతుంది మన పని. 1%తో మొత్తం సాధించగలం. ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ ఉన్న యుగంలో 10%, 20% జనం అక్కర్లా. ఆ సంఖ్య కూడా లేదు మనం. ఇది సమస్య. కాబట్టి అర్జెంటుగా సంఖ్య పెంచుకోవాలి. మనం సంఖ్య పెంచుకోవాలంటే మార్గం సంఖ్యను పెంచడానికి తోడ్పడి భావజాలం నిర్మాణం చేసేటప్పుడు వాళ్ళ సంఖ్య పెంచుకోవాలి. ఒకరిద్దరి మీద ఆధారపడకూడదు. ఈ భావజాలానికి ప్రతినిధులు ఈ దేశంలో కుల వ్యవస్థ మొదలైనప్పుడు ప్రతినిధులు బ్రాహ్మిన్స్. ఉత్తర భారతదేశంలో 2000 ఏళ్ళ నుండి దీని సంకరం ఆగిపోయింది కుల వ్యవస్థ వల్ల. ఏ కులంలో ఆ కులంలోనే పెళ్లి చేసుకోవాలని తీర్మానం చేసినందుకు దీని సంకరం జరగల. దీని సంకరం జరగనందుకు ఆ జాతి బలహీనమవుతుంది. ఉత్తర భారతంలో ఉండే ప్రజలు ఎక్కువ కాలం జీవించరు. ఆ జాతి జీవించరు. సంకరమైంది అని వస్తుంది. వాళ్ళు శని గుర్తించుకుంటున్నారు, సమస్యను గుర్తించుకుంటున్నారు. అందుకనే మేము వైద్యులు ఏం చెప్తామంటే దగ్గర బంధువులను పెళ్లి చేసుకున్నట్లయితే పుట్టుకతో వచ్చే రోగాలు గురించి చెప్తున్నాం. దూరం బంధువులు అంటే ఎవరు? నీ కులంలో దూరం కాదు. కులం బయటికి పో, మతం బయటికి వెళ్ళు, దేశం బయటికి పో. నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకుంటారు, సహజీవనం చేస్తారు. మీ బాధ, నాకు సంబంధం లేదు. రెండొకటే నా దృష్టిలో. ఒకరికొకరు నిజాయితీగా ఉండాలి లేదు అంతే. సహజీవనం పెళ్ళింది కనుక నేను పెళ్లి చేసి మనమే ఒక రూమ్లో పంపించటం, ఒక రూమ్లో వాళ్ళిద్దరు పోతే నీకేంత పెత్తనం చెప్పండి. రెండు ఒకటే కదా. తేడా నీకు ముద్రేసి పంపిన రూమ్లోకి, ముద్ర ఎక్కడ పంపిన. కానీ దేని వెళ్ళాను వాళ్ళిద్దరికి ఇష్టమైతే మీరు ఎవరు అభ్యంతరం చెప్పద్దు. మళ్ళీ మన సబ్జెక్టే కాదు అది వాళ్ళ ఇండివిజువల్ విషయం. ఇవన్నీ జరగబోతుంటే రేపు పొద్దున మీరేం ఆశ్చర్యపోతుంది. మళ్ళీ ఈ రోజున పురుషాధిక్య భావజనం ఇలా ఉండబోదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి పెంచినారు దీన్ని, ఎత్తేయాలి దీన్ని. ప్రకృతులు ఇద్దరు సమానం. ప్రకృతి పరంగా ఉన్న తేడాలు అంతే. ఇంకంతకు మించి నువ్వు మాట్లాడకూడదు. అవి ప్రకృతి అవసరం గురించి వచ్చిన తేడాలు.
ప్రకృతి అవసరంకి వచ్చిన తేడాల్లో ఆడపిల్ల 10 నెలలు పోయాలి, 10 నెలలు పాలియాలి. బరువంత ఆమె నెత్తనేటిపోయింది, ఈ నెత్తన కొంత తెలుసుకోవాలిగా. ఇప్పుడు నువ్వు బయట దేశాలకు వెళ్తే బిడ్డను కన్న తర్వాత పెంచడానికి ముగ్గురు కూడా ఒప్పుకుంటేనే కనేది, లేకపోతే కనేది లేదు. నీ అబ్బకి చెప్పుకోపోవడం నువ్వు కూడా పెంచడానికి సహాయపడుతున్నా కందాం. అప్పటికి పెద్ద కన్సెషను 10 నెలలు పోయాడు. సంవత్సరం ఇస్తున్నారు సెలవులు కాన్పైతే. ఇప్పుడు 180 days మన దేశం ఇస్తుంది. వాళ్ళకి ఎందుకేలా అనకూడదు, వాళ్ళ జాతిని బతికించడం. బ్రాహ్మణ్స్ ఏమంటున్నారు వినండి. మేము బ్రాహ్మణం, కులాల్లో పైన ఉండం, మేము వ్యవసాయం చేయము, మా ఇంటికి బియ్యం వస్తాయి. మేము కూరగాయలు పెంచాం, మా ఇంటికి కూరగాయలు వస్తాయి. మేము గేదెలు పెంచాం, మా ఇంటికి పాలు వస్తాయి. ఊరికే అన్ని ఊరికే వస్తాయి. ఈ ఊరికే కూర్చొని మిగుతున్నాడు అనుకుంటున్నాను. కాదు, నేను భావజాలం నేర్పిస్తున్నాను. నేను శ్లోకాలు పాడితే మీకు అర్థం కాదు, భయపడతారు మీరు. శ్లోకం పాడలేదు అలా పెద్ద పడి భయపడకూడదు, తెలుగులో చెప్పిస్తాను అడిగారు. సంస్కృతి అర్థంగా తెలుగులో ఎందుకు భయపడాలా? మళ్ళాంటి మనిషి. నేను నిర్మించిన భావజాలం ఈరోజు రాజ్యం వెళ్తుంది అన్నాడు. పెళ్ళిళ్ళప్పుడు నేను లేకపోతే పెళ్లి జరగదు, అందుకే సహజీవనం చేయండి, నాకు అంటున్నాను. ఏది ఎదవలకంతా మేపేది? చూడండి, దుకాణం పెట్టండి, బిల్లు తీసుకొని ఉండండి, రాసుకోండి కావాలంటే అగ్రిమెంటు, ఇష్టమైనంతకాలం ఉండాలి. అది ఎవడికి బాధండి? తెలుగు అనే దేశంలో అమ్మాయి అబ్బాయి యుక్త వయసు వచ్చినా కలిసి జీవిస్తారు, పిల్లలు కూడా పుడతారు. పెళ్ళి అయిన తర్వాత ఈ బిడ్డలు ఇద్దరు కూడా గవర్నమెంట్ పెంచుతుంది, కావాల్సిన వాళ్ళకి ఇస్తుంది. ఈ వాళ్ళకున్న జ్ఞానం మనకుండక్కర్లేదు. మన కులం మనకి జ్ఞానం అడ్డపడదు. నాకు పరువు భావజాలం నిర్మించడం. పెళ్లి దగ్గర చూస్తే పట్టుపగలు అప్పుడే పెళ్ళైన పిల్లలు బయటకు పట్టుకెళ్ళి ఇద్దరు నక్షత్రం కనపడుతుంది. పట్టుపగలు అభినంత నక్షత్రం వీళ్ళు కూడా ఎవరు కనపడదు అంటారు. ఎందుకని కనపడలేదు ఇంకా చూడండి, చూడలేక సత్తుడు. కనపడదలే స్వామి, పొల ఇంత నటన. వశిష్ఠ నక్షత్రము అరుంధతి నక్షత్రం దూరం 100 కాంతి సంవత్సరాలు. కాంతి సంవత్సరం అంటే కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 100 ఏళ్ళు పరిగెత్తి ఎంత దూరమో వాళ్ళిద్దరు పెళ్ళాముకులు మనం నమ్మాలి. అంత దూరం ఉన్నట్లు ఏం కావాలి అనేది తిట్టకల్లా అడుగుతున్నాం. సైన్స్ గురించి అడుగుతున్నాం. ఎట్లయితే వాళ్ళిద్దరు భార్య పడతారు అంత దూరం? ఒక ఇంట్లో ఉండేటోళ్ళే భార్య భర్తల్లా ప్రవర్తించకుండా 2 రోజులు వచ్చినాక భార్య భర్తలని హైయెస్ట్ రిలేషన్. అంతకంటే తక్కువ మిత్రులు, అంతకంటే తక్కువ స్నేహితులు, అంతకంటే తక్కువ పరిచయస్తులు, అంతకంటే తక్కువ పరిచయం లేని వాళ్ళు, అంతకంటే తక్కువ శత్రువులు. ఆ లెవెల్కి పోయినారు కొంతమంది భార్యాభర్తలు. నువ్వు అంత దూరం ఉండి నువ్వు ఎట్ట భార్యాభర్తలు ఉంటారు? ఏం అడగడం మానేసిన మా చదువుకున్న వాళ్ళు అందరం. పెద్ద ఆఫీసర్లు కావచ్చు, ధనవంతులు కావచ్చు, వెంకాయ పట్టుకోండి పట్టుకోవాలా, పట్టు వస్తువులు వెనకబెట్టండి పెట్టాలా, చేతులు ఇటు పెట్టు అడగద్దా? ఎవరు కంట్రోల్ చేస్తాడు? నేను బ్రాహ్మణ్స్ భావజాలం, మన భావజాలం కంట్రోల్ చేస్తాం. మీరు ఆశ్చర్యపోతుందండి. జీవితాంతం అంబేద్కర్ మాలమాదిగను కలపడానికి కృషి చేశాడు. ఇప్పటికి మాలమాదిగ పెళ్లిళ్ళు కాదు, ఒక 2 మాలమాదిగలు అనే కులాల మీద మనుభావజాలం ప్రభావం ఉంది. మనువు మాలలు అధికులు, మాదిగలు తక్కువలని ఆ కులనిత్యంలో వింటాడాలి. మాలలు అధికులైంది కర్ణాల దగ్గర మున్సిపల్ దగ్గర పనిచేసి ఈ భూములు కొనడానికి చీరలు మోసేటప్పుడు తలారులో వాళ్ళ అధికులు. మాదిగలు చచ్చిపోయిన జంతువులు తోలు తీసి చెప్పులు పట్టెలు కుట్టేటోళ్ళు, వీళ్ళు తక్కువ. ఎవరు పని చేస్తారు 2 కులాల మీద? అంబేద్కర్ పని చేయాలా?
మనువు పనిచేసినాడు. అది భావజాలం బలం అంటే. దాన్ని బ్రేక్ చేయకుండా మనం అడుగు ముందుకు వెళ్ళాడు చెప్తున్నాడు. దాన్ని బ్రేక్ చేయడం అంటే ఆడే చెప్పినాడు క్లూ. భారతంలో ఒక పలికి ఉంది ఈ క్లూకి. భీష్ముడు కౌరవుల తరఫున సర్వసైన్యాధ్యక్షుడు. 11 అక్షోహిణ్యులు కౌరవులకి, 7 అక్షోహిణ్యులు పాండవులకి, 4 తక్కువ. ఇది తక్కువ నేను యుద్ధం చేయడానికి ఎట్లొచ్చారు తిక్కోళ్ళనంటే, నా పక్కన కృష్ణుడు ఉన్నాడు చూసుకుంటారనుకుని వచ్చినారు. భీష్ముడు సర్వసైన్యాధ్యక్షుడు ముసలుడు. 13 days యుద్ధం జరిగింది వాడు దావడాలు. 13 రోజులు యుద్ధం చేసి ఇంతమంది చచ్చిపోయినాక ముసలిలాకుండా చంపలేకపోతే ఇంకేం యుద్ధం బావా అని కృష్ణుని అడిగినారు పాండవులు. మరి ఏం చేసిన వాళ్ళే బావా, మీరు ఎవరని పోయి ఏదో సెటిల్ చేసుకుని రాకుండా యుద్ధం సత్యం అలుగుటియే ఎరుంగని ధర్మరాజు అలిగినప్పుడు ప్రతి ధైర్యాలు కొట్టేస్తే మా సాగుతుంది చూడమ్మా. ఆయన అడిగితే కృష్ణుడు ఏం సలహా ఇచ్చాడంటే, అదే అక్కడ కాదురా, ఆ ముసలుడు ఎట్ట చచ్చి రాని అడుగుదాం అని డేరాలోకి వెళ్ళారు. వెళ్ళి తాత నమస్కారం ఉంటారు. తెల్లారికి యుద్ధం పగలంతా, రాత్రి కూడా మళ్ళా ఇట్లాంటి మాటలు రండి మా జిల్లా అపేక్ష నాయకుల్లాగా పిల్లలప్పుడు భలే మాట్లాడుకుంటారు. మళ్ళీ సందరితో బాంబులు వేసుకుంటారు. తాత 13 రోజులు అయింది నువ్వు సావడం, నేను ఒక్కనే చంపలేకపోతే మేము కౌరవులు ఎప్పుడు చంపాలి, ఏదైనా మార్గం చెప్పవే అని అడిగినారు. ఎవడన్నట్టు ప్రశ్న అడిగితే భలే ఇంట్రెస్ట్గా చెప్తారు. మనం కూడా అంతే కదా, వాడికి తెలియదు నాకు తెలుసు అని ఫీలింగ్తో అదే అదైతే నేను చెప్తాను. నేను సెకండ్ అయినా ఒకటి ఉంది, అది పట్టుకొచ్చుకొని అర్జునుడు రథం మీద పెట్టుకోమన్నామని ఆయన చూడగానే బాణాలు కిందేస్తా వేసుకోమని బాణాలు అన్నారు. ఆయనే చెప్పిన రహస్యం, చచ్చిపోయే రహస్యం. అలాగే ఈ బ్రాహ్మణ రహస్యం చెప్తున్నారు. మా భావజాలం పోవాలంటే మార్గం చెప్తే ఏమన్నారు, మా భావజాలానికి ప్రత్యామ్నాయంగా మా భావజాలం అంత భావజాలం మీరు నిర్మించండి. జనంలో మీరు చేయాల్సిన పని ఇది. మాకంటే బలంగా ప్రజల్లో పట్టుకెళ్ళని మేము పోతాం, అప్పటిదాకా మేము పోతున్నాం. ఇప్పటికి పూర్తిగా 75 ఏళ్ళు ఎక్కడున్నాము. వీఆర్ హియర్ టు క్రియేట్ ఎ న్యూ ఐడియాలజీ. న్యూ ఐడియాలజీ క్రియేట్ కాకుండా ఓల్డ్ ఐడియాలజీ జయించాలి. దీనికి అవసరమైన ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాల్సిందే. మన ర్యాంక్ అండ్ ఫైల్ నేర్పించాల్సిందే. అది ఏం చేయాలంటే ప్రత్యామ్నాయ భావజాలం నిర్మించడం, అత్యంత బలంగా ప్రజల్లో పట్టుకెళ్ళడం, అది మనం చేయాల్సిన పని. ఎట్లా ఉన్నాయి భావజాలాలు మీకు అర్థమయ్యేటట్టు ఒక ఉదాహరణ చెప్తాను. ఈ ప్రభుత్వం కొద్దిమంది కోసం పనిచేస్తూ ఉంది, అనేక మంది కోసం పనిచేయటంలా ఈ కొద్దిమంది దోపిడీ చేసి పెద్ద మనుషుల కోసం పనిచేసేటప్పుడు ఏం మెత్తలు చూడుతున్నారు అంటే 4 మెత్తలు చూడుతున్నారు. సామదాన భేద దండపై సామ అంటే మాటలు చెప్పి, దాన లంచాలు ఇచ్చి, భేద మన దగ్గర తప్పులు పెట్టి, ప్రగదలు పెట్టి, దండోపాయం తిరగదన్ని తగ్గి, అదొక్కటి అర్థమైతే మనకు భావజాలం అంతా అర్థమవుతుంది. సామోపాయం ఎట్లా స్టార్ట్ అవుతుంది, మనందరం కూలల్లో కూలి జాగ్రత్తల మన బతుకులు బాగాలేవు, యజమాని దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాలు కూడా ఇట్టే జరిగేది. ఏం స్వామి మేము ఇట్టున్నాం, నువ్వు బ్రహ్మాండంగా భవంతి కట్టుకుని బతుకుతున్నావు కదా, మా సంగతి ఏందని అడిగితే నేనేం చేయమంటారా, దేవుడు మిమ్మల్ని అటు పుట్టిస్తున్నాడు, నన్ను దేవుడిని ఎక్కడ దెబ్బేశాడు. దేవుడు అనేటువంటి ఇటు చేసినాక మనమేం మాట్లాడుతాం అనుకుని మనందరం అటనా స్వామి అన్నాం. అట్లేం లేదు, మీరు పుణ్యం చేసుకోండి, వచ్చే జన్మలో యజమానులు పుడతారులే అని హామీ ఇచ్చాడు. మనం పుణ్యం చేయడం మొదలుపెట్టాం. అంటే ఏంటి పుణ్యం అంటే అని అడిగాడు. యజమానికి ఎదురు తిరగకుండా పనిచేయాలి అని పుణ్యం. ఇప్పుడంతా అర్థమైందా? మొదటి ఎలాగే వచ్చే జన్మ వచ్చింది,
అంటే మన కొడుకులందరూ తయారైనారు, మన ముసలి సావడానికి సిద్ధమైనాం. మనం ఇంకా మళ్ళా కూలీలు అయినాం, యజమానులు కాదు. ఇప్పుడు మళ్ళా పోయినారు ఈ బ్యాచ్. ఈ లోపల యజమాని కొడుకు ఏం చేస్తున్నాడంటే మనలో కాస్త తెలివిగల వాళ్ళు కొంతమందిని పట్టుకున్నాడు. వాడి పురోహితుడు ముద్రేశాడు. వాళ్ళే ఫ్యూచర్లో పేపర్లు అయినారు. ఈయన కొడుకులందరూ మళ్ళీ వస్తారా అడగడానికి, నీకు కొన్ని డైలాగులు చెప్తే జాగ్రత్త గుర్తుపెట్టుకొని నీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వాళ్ళు రానే వచ్చినారు. మీ యజమానులు కావడం ఇక్కడ కూలీలు కొన్ని వేయించి కదా అని ఈడు ఆపాడు. నువ్వు ఆపడానికని ముందు నాకు చెప్పండి రా, యజమానికి చెప్తాను నేను, నీకెందుకు చెప్పాలన్నారు. మీకేం పోతుందిరా చెప్తే, మీకేం పోతుంది చెప్పానంటే వీళ్ళ న్యాయమ్మకు చెప్పినాడు, హామీ ఇచ్చినాడు యజమానులు కొడతామని, మేము కూలీలకు పుట్టినాం, ఎందుకు కనుక్కోవాలనుకుంటున్నాం అంటాం. ఇక్కడ వెళ్ళారా, మీరందరూ యజమానులు అయితే 190 మంది, 10 మంది కూలీలు అయితే లోకమేట నడుస్తుంది అన్నాడు. అవును కదా, 90 మంది యజమానులు, 10 మంది కూలీలు ఎట్లా నడుస్తుంది లోకం? అవును కదా అన్నారు. అందుకనే మీరు ఇప్పుడు పుణ్యం చేయండి, ఈ 90 మంది డైరెక్ట్గా స్వర్గానికి పోదురు, కానీ అక్కడ కూడా పని చేయాలన్నా అన్నారు. స్వర్గంలో పని చేసేది ఇందిరా, కాకపోతే నువ్వు కల్పవృక్షం, సెలవులు, డ్యాన్సులు అట్లయితే పర్లేదు, పోతం లేదు. యజమానికి వచ్చి రెస్టు రోతాలు లేకుండా అక్కడే ఉంటాం, పర్మనెంట్గా ఇక్కడ అభ్యంతరం అంటే అక్కడే ఉండండి మీరు అన్నారు. ఆవిడ యజమాని 10 మంది కూలీలు కొడతారు అని అంటే మనలో కాస్త తెలుగుగల్లో ఉంటారు కదా. అవునా, యజమాని 10 మంది కూలీలు అయితే 90 మంది స్వర్గానికి పోతే లోకమేట నడవాలన్నారు. నేనేం ఫికర్ చెందొద్దు, బ్రహ్మదేవుని పెట్టినాం సత్యలోకంలో, ఆయన మనుషులు తయారు చేసి దించుతారు కింద కాలం. కూలీల సమస్య పరిష్కారం అయింది బ్రహ్మదేవుడి ద్వారా. వీళ్ళందరూ స్వర్గానికి కూర్చున్నారు. బాగుంది అరేంజ్మెంట్, బాగలేదా? మళ్ళీ 10:90 పూర్తయింది. మీరు చేయాల్సిన పనులలో పుణ్యం, పుణ్యం అంటే ఏంటో చెప్పాడు. ఎదురు తిరగడం బాగా మాట్లాడాలి, పని చేయాలి. ఎవడో తంత్రికుడు ఉంటాడు కదా, మనోళ్ళు కూడా పాపం చేస్తే ఏమవుతుంది, స్వర్గానికి పోతున్నాడు. అక్కడేమవుతుంది అన్నాడు. పోయేటప్పుడు 8,000 మైళ్ళు ఎడల్పు ఉంది, 8,000 మైళ్ళు ఎడల్పు, దాంట్లో తీసుకుంటూ పోవాలా, దాంట్లో శివునిత్తుడు బాగుంటుంది అన్నాడు. మరి పోయినాక అన్నాడు, ఎనమొక్కలతో పొడిపిస్తారు, వేడి నూనెలు వేసి వేయిస్తారు, పకోడీలు వేయించినట్టు నిన్ను బతికుండగా రంపాలతో వస్తారు. ఇంకేడ బతుకుడు సచ్చాడుగా రంపాలతో వస్తారు. ఇదంతా గరుకున్నాను రాసింది, నేను ఎక్కడి నుంచి చెప్పడం మీకు బెదరబెట్టాను. నరకానికి పోకుండా స్వర్గానికి పోయేటట్టు మోటివేట్ చేశారు. సామోపాయం అని దాని పేరు. అప్పుడు ఎప్పుడూ జరిగిందని ఇప్పుడు ఎందుకు జరుగుతుందని మీరు అంటారు కదా. మా ఊళ్ళో బిర్లా కంపెనీ ఉంది కర్నూలు. 60 ఏళ్ళ నాడు బిర్లా కంపెనీలో ఉన్న 1000 మంది కార్మికులు సమ్మె చేశారు. 100 రూపాయలు జీవితం పెంచమని. 1000 మందికి 100 పెంచితే ఎంత అయింది? నెలకు 1,00,000, సంవత్సరానికి 12 లక్షలు. యజమాని పెంచకుండా ఏం చేశారంటే ఆ బిర్లా కాంపౌండ్లో మూలన 1 ఎకరా స్థలం పక్కకి తీసి మొత్తం తాటాకులు పందిళ్ళు వేయించి కార్మికులందరినీ వాళ్ళ పిల్లల్ని మొత్తాన్ని పిలిపించి 3 రోజులు కార్యక్రమం పెట్టి మొత్తం భోజనాలు ఫ్రీ. వినిపించడానికి వేదాలు వినిపించడం, మద్రాసును పిలిపించడానికి 5,000 ఇచ్చి మొత్తం జగత్తంతా మిథ్య, ఏం లేదు అంతా ఏం లేదు అని చెప్పించినాడు. వాడి బ్యాటరీ మిథ్య, ఏం లేదు, వాడి కారు ఏం లేదు, అనిపిస్తుంది నీకు ఉందని, లోకమే లేదు. ఆయన వాడితో 3 రోజులు అద్భుతం కథలు చెప్పించారు. దాంతో కార్మికులు భార్యలందరూ మేల్కొని మొగ్గులను డొక్కలో పొడిచి, బుద్ధి లేదా మీకు, ఇంత పెద్ద మహాభక్తుడిని సమ్మె చేస్తారా, 100 రూపాయల కోసం సర్దుకుంటాం ఇంట్లో ఇంటికి అంతవరకు వెళ్ళారు అందరు. మీకు సమ్మె లేదు, గిమ్మలేదు 40 ఏళ్ళు. ఎప్పుడో జరుగుతుందట్లే, ఇప్పుడు జరిగింది, ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. సామోపాయం ఎల్లప్పుడూ పని చేస్తుంటుంది. నీ సినిమాలు చేసే పని ఏంటి, నీ టీవీలు చేసే పని ఏంటి, నీ పత్రికలు చేసే పని ఏంటి, ఇప్పుడు కూడా అదేగా జరిగేది. కొత్త సినిమా ఒకటి వచ్చింది ఔరంగజేబు మీద, మొత్తం తలకిందులు చేసిన హిస్టరీ చెప్తున్నారు కదా. తలకిందులు చేసిన హిస్టరీ ఔరంగజేబు చెప్పినది ఎదవేం కాదు, ఎదవైతే ఉండొచ్చు. వాడి సమాధి 14 రూపాయలతో కట్టుకున్నాడు.
టోపీలు కుట్టి డబ్బులతో. ఏ రాజు అట్లా కట్టుకున్నాడు ఆయన ఇంతవరకు? రేపు గాంధీ కూడా పెద్ద సమాజం కట్టినాం కదా, 14 రూపాయలు మట్టితో కట్టుకున్నాడు టోపీలు కుట్టిన డబ్బులతో. ఒక రాజు నాకు చూపించు ఇటు కట్టుకున్నాడు. వాడు ప్రజల డబ్బు రూపాయి కదా, యుద్ధాలు చేసినాడు నిజమే. ఏ రాజు యుద్ధం చేయాల? శివాజీ చేయాల, సంభాజీ చేయలేదా, అశోకుడు చేయలేదా? అందరూ చేస్తారు. మోడీ మనమే చేసింది ఏంటంటారు, పాకిస్తాన్ మీద చేసింది ఏంటంటారు? మనమే చేసినా వాళ్ళ మీద చేస్తున్నారు. ముందు మన మీదే చేసింది. యుద్ధాలు చేస్తారు పరిపాలించేటోళ్ళు, కొత్త అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. సమర్పయం సినిమాలు భార్యాభర్తలు లాంటి వాళ్ళు, కార్మికుల యజమానులు బండి తోలాలంటే అడుగు గిద్దు ఉండాలి, రెండు ఈక్వల్గా లాగితే బండి నడుస్తుంది. భలే చెప్పినారు. కార్మికుల యజమాని సమానంగా లాగాలంట. వాడేమో మొత్తం తినే వీడికి చెప్పి చేతికి ఇచ్చాడు. సమానంగా లాగుతాడు. అయ్యేం మాట్లాడరు. అట్లాంటి సినిమాలు తీశారు, ఇప్పటికే తీస్తున్నారు అట్లాంటి సమోపాయం. ఆ ఉపాయం కూడా పనిచేయదు కొన్నాళ్ళకి. 2024లో సమోపాయం కింద అయోధ్యలో రామాలయం కట్టి పూర్తిగా ముందు పోయి ఓపెన్ చేసి మోడీ సాబ్ రాముడు నమ్ముకున్నాడు. ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ జన్మంతులు ఏమన్నారు? రాముడు కావాలి మాకు, భూమి కూడా కావాలన్నారు. భూమి ఎట్లా అయినా ఓడించినారు, ఉత్తరప్రదేశ్లో ఓడించారు. అంటే నేను ఎంత సామోపాయంగా హరికథలు చెప్పినా జనం నమ్మని రోజు వస్తుంది. అక్కడ యూపీలో జరిగినాక భయం వేసి దక్షిణ భారతదేశంలో బాగా కృషి చేసి ఈవీఎంలను ప్రార్థించి శ్రీరాముని వదిలేసి ప్రార్థించి గెలుచుకున్నాడు. శ్రీరాముడు అన్నట్టు ఆయన ఈవీఎంలో దూరి గెలిపించినాడు ఆయన. ఆ దెబ్బకి యూపీ మొత్తం లేచిపోయింది. ఎట్లా మరి సమోపాయం పనిచేయాలి. అప్పుడు జనం మళ్ళా వస్తారు. అప్పుడేం జరుగుతుందంటే, ఏమైనా మీకు ఏంటి అంటే వాడు చెప్పినాడు మీ దగ్గర ఉన్న పురోహితులు స్వర్గానికి పోతారనే మాకు ఎవిడెన్స్ లేకపోయా, పోయినాడు లేదు తెలియదు. వీళ్ళందరూ బ్రహ్మదేవుడు పంపించాడు, బాగానే ఉంది, మేము పుణ్యం చేస్తా ఉన్నాం, ఇట్టే ఉన్నాం, మా బతుకులు బాగాలే అని అడిగినారు. అప్పుడేం చెప్పాడంటే, ఇంతమందితో నేనంటే మాట్లాడాలా అని అడిగినాను. మాట్లాడాలా, బయటకు వచ్చి మీటింగ్లో మాట్లాడుతురా అన్నారు. లేదు ఒకరిద్దరు రిప్రజెంటేటివ్స్, ఎవరు మీ నాయకుడు అనగానే ఒక నాయకుడిని పిలిపించాడు. నువ్వు పోయి మాట్లాడుకోరా, మేము బయట ఉంటామని. నాయకుడు లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే బ్రహ్మాండమైన సోఫాలో కూర్చొని ఎగిరిపెట్టింది. మరి నా కొడుకు రోజు ఇట్టాడు సోఫాలో కూర్చుంటాడు అనిపించిందండి. యజమాని రోజు కూర్చుంటాడు అట్లా. యజమాని వచ్చి కూర్చొని కాఫీ అన్నాడు. కాఫీ తర్వాతలే సార్, ముందు జీతం సంగతి తెలుసు అన్నాడు. జీతం సంగతి తెలుస్తుంది కాఫీ తెలుస్తుంది, తెలుసుకోవడానికి ఇక్కడ వచ్చాను. తర్వాత ఎంతమంది పిల్లలు నీకేం సార్ అని ఏం అంత ముఖం చిరాగ్గా పెట్టుకుంటావు, నువ్వు నెగోసియేషన్కి వచ్చినావు కదా, ప్రశాంతప్పుడు ఆరోగ్యం పాడైతుంది. మళ్ళీ ఆరోగ్యం చెప్పాడు. ఇద్దరు కూతురు సార్ అని ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం సార్, పేదవాళ్ళమే మేము అన్నాడు. ఏం చేస్తున్నారు చెప్పాను. ఇంటర్మీడియట్ అయిపోయింది పెద్ద అమ్మాయి కదా. ఏం చేస్తావు అమ్మాయి అని. ఏం నర్సింగ్లో తెప్పిస్తా. ఏం చేస్తుంది నర్సింగ్? ఏం తెప్పిస్తుంది? మెడిసిన్లో తెప్పించండి. నా పిల్లలకి ర్యాంకు రాలేదు సార్. ర్యాంకుతో నీకేం పని పోయి నేను చూసుకుంటాను. కానీ మీకు నాకు బయటకు వచ్చి యజమానులు తీవ్రంగా చర్చించినాడు. నేను 500 జీతం పెంచమని అడిగినా ఆయన చాలా బాధల్లో ఉన్నాడు. 200 కంటే పెంచలేని పరిస్థితి మనం కూడా అర్థం చేసుకోవాలా. 200 అంగీకరించి సమ్మెలు వెళ్ళిద్దామని అనౌన్స్ చేసినాం. దాదాపు ఇక్కడ ఇంకా జరుగుతూనే లేదు, ఇంకా జరుగుతాను అన్ని చోట్ల అన్నా కానీ జరుగుతుంది. ఇంకా భేదోపాయం ఇదేం చెప్తారు ఆంధ్రకి వచ్చి, ఎప్పుడు రెడ్డర్లు రాజ్యమేనా, ఈ కమనాకుడు బుద్ధి లేదురా అని వాళ్ళు ఎగదవుతారు. అమ్మాల దగ్గరికి వెళ్ళి మీరు 4%, కానీ రాష్ట్రంలోని వనరులన్నీ 60% మీ చేతుల్లో ఉన్నాయి కదా, ఆయన ఆడుకొని మీరు ఎందుకు అధికారంలోకి రారా, ఈ బుక్కమ్మకి నాకు రెడ్లు ఎందుకు రావాలా అని ఆలోచిస్తారు. మాలల దగ్గరికి వెళ్ళి మార్గిల దగ్గరికి వెళ్ళి మాలల ఒకరి పెడతారు. వీళ్ళు తనుకోవడానికి సరిపోద్ది, వీళ్ళు రాజకీయం ఎప్పుడు ఎదుగుతారు వీళ్ళు. అది భేదోపాయం. అది కూడా పని చేసుకున్నాను. ఇప్పుడు దండోపాయం వస్తుంది. అది మీరు కరెక్ట్గా ఎంత జరగదో చూడాలనుకుంటే చిన్న ప్రయోగం చేయండి.
పొద్దున ఒక చెప్పుల దుకాణంలోకి వెళ్ళండి, చెప్పులు వేసుకుని డబ్బులు ఇక్కడ బయటికి రండి చూద్దాం. అసలు మన మనసు ఒప్పుకోదు. కారణం సమోపాయం పనిచేసింది, డబ్బులు ఇవ్వకుండా చెప్పులు వేసుకుని రాకూడదని పనిచేసింది. భావజాల నియంత్రణ హామీ చేసినారు. ఎక్స్పెరిమెంట్ చేయండి. బయటకు వస్తామంటే ఏమంటాడు గుమస్తా? సార్ 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 అంటాడు. అయ్యే అంటాడు, చెప్పులు వేసుకొని పోతున్నాడు సార్ అని. పోతున్నా. ఎట్ట పోతావు? ఇట పోతున్నాడు. అదే ఎట్లా పోతావు సార్? ఇట్ట పోతున్నా అంటూ అప్పుడు ఆవిడ లైట్ వెలిగింది. ఇటు చెప్పులు వేసుకోకపోతే డబ్బులు ఇవ్వకుండా. గుమస్తా ఎవడు? మన పిల్లోడు. యజమాని లేడాడు, మన పిల్లోడే. మన పిల్లోడే మనం అడుగుతున్నాం డబ్బులు. వీడు ఆగి, ఏమయ్యా నీకు ఇబ్బంది, నీ చెప్పులు పెట్టుకోవడం గొల్లనిడా? నాకు చెప్పులు తురిగిపోయి 11 సార్లు అతుకులేసిన, ఇక్కడే వారేసిపోతే కావాలంటే నేనేం చేసుకోవాలి సార్ అని. ఏమన్నా చేసుకో, ఈ కొత్త చెప్పులు వేసుకొని పోతా అని ఉన్నాయి కదా. దగ్గరికి ఏమవుతుంది నీకు? నీకేం బాధ? అని వేసుకొని పోతుండే. వీడికి ఆకలేసినాడు, డబ్బులు ఇక్కడ వదలడం అని. చుట్టుపక్కల మనలాంటిదని వాడు చుట్టూ చేరినాం. ఏమైనా చెప్పులు వేసుకొని ఎంతమందికి చెప్పాలా? వాడికి చెప్పినా, నేను చెప్తున్నా పోతున్నా. ఎట్లా పోతావు? ఇట్లా పోతున్నా. ఈ 10 మంది ఎవరు? అవరే షాప్ మీదిరా కాదు, కుర్రాడు మేవాడు కాదు, యజమాని బంధువా కాదు, చెప్పు నువ్వు చేసినవా కాదు, మరి నీకేం పని? నన్ను ఎందుకు కాపుతున్నావు అని అడగండి. అడగండి. ఒకటి మీదకి వస్తాడు, ఎట్టేసుకొని మొత్తం చెప్పులో వాడికి వేసుకునే అవకాశం రాలే. హాస్పిటల్ కొట్టు వాడు వెనక వెళ్తాడు, 4 పట్టుకుంటాడు. నేను ఈ లోపల ఫోన్ చేశాడు పోలీస్ స్టేషన్కి. వాడు వచ్చిండు, ప్యాంట్ వేసుకొని, కాకి నిక్కర్ వేసుకొని, కాకి చొక్క వేసుకొని. వాడెవడు? మన పిల్లడే. వాడి టబ్బి కొనిచ్చింది మనం, బెల్ట్ కొనిచ్చింది మనం, బూట్లు కొనిచ్చింది మనం, లాఠీ కొనిచ్చింది కూడా మనమే. వాడు రాగానే ఎవడే ఎక్కడ చెప్పులు వేసుకొని పోతున్నాడు అన్నాడు. నేనేమన్నాడు? వేసినాడు పాటలు. అది దండోపాయం. ఎక్కడ పని చేస్తుంది గవర్నమెంట్ మీకు కనపడదు. తేడా వస్తే ఉతికి పారేస్తుంది. ఆ దండోపాయం మనం తెలిపేది కదా. మన స్టాన్సన్ జాబ్ పెట్టింది, సాయిబాబా జాబ్ పెట్టింది, ఇప్పుడు ఇంకా లోపల పెట్టింది ముసలి వాళ్ళని. దట్ ఈస్ గవర్నమెంట్. 4 ఉపాయాలు అట్లా అమలు చేస్తున్నాడు. సమోపాయం దగ్గర అద్భుతమైన కుల వ్యవస్థ. ఏ కులానికి ఆ కులం తన కింద హీనంగా చూస్తుంది, పైవాడికి నమస్కారం పెడతారు. ఇంత అద్భుతమైన వ్యవస్థని, ఇంత దుర్మార్గమైన వ్యవస్థని క్రియేట్ చేసి దేశమే లేదు మన దేశం తప్ప. సౌత్ ఇండియా ఎట్లా అంటే కర్మ సిద్ధాంతం, నీ కర్మను బట్టి ఇది జరుగుతుంది. ఏమైనా పేదోడు మన కర్మ, తీర్థంటారు మన కర్మ, వాడు ఎందుకు తిరుగుతాడు మన కర్మ. వాడి బాబాని వాడైపోతుడా, వాడు చచ్చేదా కట్టే ఉంటున్నాడు. ఎంత నేర్పించారండి మనకి. ఈ డేట్ మీద దాడి చేయకుండా భావజాల పరంగా ఏ విధంగా జనాన్ని మనం ఆర్గనైజ్ చేస్తాం. అందుకనే శాస్త్రీయ దృక్పథం అంటే, శాస్త్రీయ పద్ధతి అంటే అద్భుతమైన సబ్జెక్టు. ఎవ్రీ ప్రాబ్లమ్ యూ సీ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ ఆన్సర్ ఇన్ దట్. ప్రతి ప్రాబ్లం ఇక్కడ ఆన్సర్ దొరుకుతుంది. ఆ విద్య మీరు నేర్చుకోవాలా. 4 రోజుల ప్రోగ్రాంలో ఈ విద్య నేర్పిస్తాం. టీంకి ఆరోగ్యమైన సబ్జెక్ట్ అర్థం పెట్టుకొని జనం దగ్గరికి అద్భుతంగా పోయే అవకాశం ఉంది. అది 2 రోజులు నేర్పిస్తాం. ఈ 2 సబ్జెక్టులు నేర్చుకోవడానికి 2 టీంలు రెడీగా 30-40 మందిలో వాటి మీద దృష్టి పెట్టాడు. సగం మంది దీని మీద, సగం మంది దీని మీద. అందరూ అన్నీ నేర్చుకుని తప్పులేదు. దాన్ని మీరు ఉపయోగించడం మొదలెట్టండి, మీకు బలం వస్తుంది. 4 రోజులు అప్పుడు పిలుచుకొని గంట ఉపన్యాసం ఇచ్చుకుంటే మీకు ఉపయోగపడుతుంది. మీరు 1000 మంది ఉన్నారు, 1000 మంది మీరు నేను పోవడానికి నాకు దిగుతాను. 1000 మంది దగ్గర పోవడానికి మీరు తయారు చేయాలి. మనుషులు కమిటెడ్ పీపుల్ తయారు చేయాలి. మన సంఖ్య అటువంటిది పెరిగితే సంఖ్యతోనే ఛాలెంజ్ చేయగలం. ఏ రకమైన ఆయుధం మనకు కట్టాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జూన్ 5, 6, 7, 8 రాసుకోండి. రాసు
జేవి రెడ్డి సార్, బ్రహ్మారెడ్డి సార్ ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఒక రాగా మనకి ఇది ఇచ్చారు, మనకి ఇన్ఫర్మేషన్. మనం ఎందుకోసం పనిచేయాలి, ఇతరుల కోసం ఎందుకు పనిచేయాలి, ఇతరుల నుంచి ఏం తీసుకోవాలి. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలి అంటే 10 సంవత్సరాలు ఎక్స్ట్రా గేమ్ ఎలా చేయాలి అంటే ముందు మనకి నచ్చిన పని చేయాలి, ఆస్తులున్నా ఏదన్నా కానీ ఇలాంటివి చెప్పారు. అదేవిధంగా పనిని బట్టి, అవసరాన్ని బట్టి పంపకాలు జరగాలి, పంపకాలని పునర్సంరక్షించాలని బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు. అలాగే నవ్విస్తూ అర్థమయ్యేటట్టు చిన్నపిల్లలకి చెప్పినట్టుగా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఈ సార్ చెప్పిన అంశాలని కనీసం 50% ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలియజేస్తూ ఇంకెవరైనా సారు చాలా బ్రాడ్గా ఇంతసేపు సార్ ఓపికతో చాలా విషయాలు మనందరికీ కూడా చాలా లోతుగా అర్థమైనట్టుకుంటున్నాం. ఇంకా అర్థం చేసుకోవాలి. సార్తో మనం ఇంకా చాలా ఏళ్ళు సార్తో పాటు మనం సాహసం చేయాలని కోరుతూ, ఈ సైన్స్ అంటే ఇప్పుడు మనం మైక్ వాడుతున్నాం, ఇది కూడా సైన్స్ ఉంటుంది. మనం డ్రెస్ వేసుకున్నాం, దాంట్లో కూడా సైన్స్ ఉంటుంది. కాబట్టి ప్రజలకు అవసరమైతే పని చేయాలని సార్ చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పిండ్రు. ఆ పాయింట్ని అందరు కూడా తీసుకొని పనిచేస్తారని కోరుతూ అందరికి కూడా థ్యాంక్ యూ. జై భీమ్. ఇక్కడ ఆ క్లాస్ ఇప్పుడు సైన్స్ నీ ఒపీనియన్ చెప్పలే క్లాస్ మీద మనం తిరిగిన తర్వాత ఇస్తారు మన కమిటీ. అందరికీ జై సార్. నా పేరు రాకేష్ సార్. ఇంతవరకు తీసుకున్న క్లాస్లో నాకు అర్థమైంది ఏంటంటే, మనము ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే క్లాస్లోకి స్టూడెంట్ ద్వారా వెళ్తున్నప్పుడు మనము వాళ్ళని అపరిమర్యాదగా మాట్లాడకుండా, సాంప్రదాయం అయితే ఏదైతే అన్న సార్ చెప్పిండో ఆ సాంప్రదాయాన్ని మనం దూషించి చెప్పకుండా ఇలాంటి సైన్స్ ఫార్మాలు తీసుకొని వాటికి ఉన్న ఆక్సిజన్ అంటే ఏంటి, ఆ లక్షణాలు ఏంటి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి, ఇప్పుడు సార్ చిన్న ఉదాహరణ చెట్టు గురించి చెప్పినట్టు మనం ఆ విధంగా సైన్స్ను బట్టి ఫార్మాలు తీసుకొని మనం ప్రజల్లోకి వెళ్తే చాలా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని ఈ యొక్క మాట చాలా అద్భుతంగా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సార్. అండి అయితే సార్ పొలిటిక్స్ భావజాలం, ఇక్కడ భావజాలం ఎంత గొప్పగా పనిచేస్తుందో సార్ చాలా బాగా అద్భుతంగా చెప్పాడు. ఆ భావజాలం ఇప్పుడు నడిపిస్తుంది. మనము సైన్స్ని యూజ్ చేసుకొని మన భావజాలను ఎలా పెంపొందించాలనే దాని మీద క్లాస్ నాకు అద్భుతంగా అనిపించింది. ఇటువంటి క్లాసులు ఇంకా ముంగట తీసుకుందామని అంటే సార్ అన్న కూడా చెప్పాడు, మనం ముంగట తీసుకుందాం. ఖచ్చితంగా ఈ భావజాలాన్ని సైన్స్ పరంగా యూజ్ చేసుకొని ముందుకెళ్దామని కోరుకుంటూ ముగిస్తున్నాం. ఈ క్లాస్ యొక్క నా ఒపీనియన్ ఏంటంటే, ఉద్యమం నిర్మాణం ఎలా ఉండాలనేది మనకు ఈ 3 గంటల దాదాపు 2 గంటల ఈ క్లాస్లో మనం కొంతవరకు నేర్చుకున్నాము. ఇది అవసరం ఈ సమాజానికి. ఈ మనం ఎవరైతే ఉన్నామో ఇప్పుడు ఈ సమాజాన్ని ఎదుర్కొన్నా ఇది అవసరము. ఇంకోటి ఒపీనియన్ అలా మనం ఎదుర్కోవాలి. ఫ్యూచర్ను ఇలాంటి క్లాసులు ఎన్నో జరిపించుకోవాలని చెప్పి సార్ని నేను యూట్యూబ్లో చూస్తుంటాను, ఈరోజు ప్రత్యక్షంగా సార్ని కలిసాను. ఇంతకుముందు హైదరాబాద్లో కూడా ఒకసారి చూసాను, కానీ చూడాలని చూస్తున్నాను. ఈరోజు వచ్చిన ఈ సార్ చెప్పిన విధానంలో నేను యాక్చువల్గా సెల్ఫిష్గా ఆలోచించేవాడిని. సో రామ్ గోపాల్ ఇట్లాంటి వ్యక్తుల వీడియోలు చూసుకుంటూ కొన్ని సెల్ఫిష్గా ఉండేవాడిని. సార్ చెప్పిన వివేచనాలు ఏదైతే చెప్పారో దానివల్ల చుట్టుపక్కల అందరికీ అది వ్యాపిస్తుంది అనే దానితో కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటే దానివల్ల మనం కూడా ఎఫెక్ట్ కావాలని చెప్పడం విధానం. బ్రహ్మారెడ్డి సార్ అంటే ఏంటి పేరు వరకే విన్నాను కానీ ఎప్పుడు నేను ప్రత్యక్షంగా చూడలేదు. ఈరోజు చూశాక గొప్పవారి సందేశాలు ఇలా ఉంటాయి, ఎలా స్టార్ట్ చేస్తారు, అసలు ఏ విషయం మీద మాట్లాడతారు, భావజాల వ్యాప్తి అంటే ఏంటి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఇలా ఇంజెక్ట్ చేస్తున్నారు సార్. చెప్తూ ఉంటేనే బ్రెయిన్ క్యాచ్ చేస్తుంది. అంటే చిన్నపిల్లలకి చెప్పినట్టుగా అసలు ఇతరుల కోసం మనం ఎందుకు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ విషయాలు ఇంట్లో కూర్చున్న వాళ్ళకి కానీ స్కూళ్ళల్లో టీచింగ్లో కానీ ఎక్కడ మనకి తారసపడవు. సో సార్ చెప్తుంటే చాలా ఈజీ మెథడ్లో అంటే సరళమైన భాషలోనే అర్థం అంటే భావజాలం అనేది ఎక్కిపోతూ ఉంది.
మేము ఎందుకు చేయాలి అంటే అసలు మన చివరి గమ్యం ఏంటి, అసలు మనం సమాజం కోసం మనం చేయకపోతే నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా అసలు వాళ్ళు బతకడానికి మనుగడే ఉండదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళ కోసం కాదు, మనం కూడా బ్రతకే అవకాశాలు లేవు, ఉండవు. మన ధర్మం ఎంత బలంగా పనిచేస్తుందో అంతకంటే ఎక్కువగా మనం సమాజంలోకి వెళ్ళి మన పని మనం చేస్తేనే నెక్స్ట్ జనరేషన్స్ కొంచెమైనా మేలుకుంటాయి. తర్వాత పనికి తగ్గ వేతనం, లేకపోతే ఏమి చేయలేని వాళ్ళకి ఎక్కువ తీసుకొని ఎలా సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, పాలక వర్గం ఎంతగా మనల్ని మోసం చేస్తుంది, అంటే ఉన్న వాళ్ళకే ఎలా సంపదని అంటగడుతుంది, మిగతా పేద వర్గాలు ఎలా బలహీనమైపోతున్నాయి, ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉంటున్నాయి. తర్వాత ఈ యొక్క ఫోటోసింథసిస్, తెలుగులో కిరణజన్య సంయోక్రియ అనేది ఒక చిన్న ఫార్ములాతో మనం సూడో సైన్స్ అండ్ సైన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అనేది కూడా చాలా చక్కగా వివరించారు. అలాగే అసలు నేను కూడా కొన్ని సందర్భాల్లో ఈయనకి అయ్యప్పల ఇన్సిడెంట్ జరిగాక అసలు నువ్వు ఎందుకు చేయాలయ్యా, ఈ గోల్ ఎందుకు, ప్రశాంతత లేదు మెయిన్గా. ఎంత చేసినా నువ్వు 20 years నుంచి చేస్తూనే ఉన్నావు, కానీ ఎక్కడికి వెళ్ళినా అసలు ఏదో శత్రువుని చూసినట్టు చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా భయంగా నువ్వు మాట్లాడతానంటేనే వద్దు అనే పరిస్థితులు వచ్చినాయి. సో ఎందుకు అన్న నేను కూడా ఈ క్లాస్ విన్నాక, సార్ సందేశం విన్నాక కరెక్టే కదా, చచ్చిపోయేది ఎప్పుడైనా చచ్చిపోతుంది, మరి మనం చేయకపోతే ఎవరు చేస్తారు, మనం ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు, మనం కూడా ఆలోచించకపోతే ఎవరు ముందుకు రారు అనేది కొంచెం అర్థమైంది. నేను కూడా కొంచెం కోఆపరేట్ చేయాలి, ఏదేదో అవుతుంది అనేసి. జేబీవి అంటే జన విజ్ఞాన వేదిక అనేది నా స్కూల్ లైఫ్ నుంచి వింటున్నా, చైల్డ్హుడ్ నుంచి వింటున్నాము. స్కూళ్ళల్లో వచ్చి సైన్స్ ఎగ్జిబిషన్, ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టి ఇలా చేయాలి కొంతమంది వక్తలు వచ్చి చెప్పేవాళ్ళు. కానీ మా స్కూల్లో సార్ ఏం చేశారంటే, జన విజ్ఞాన వేదిక ఆయన మెంబరు, కార్యకర్త కూడా. సో సార్ ఏం చేశారంటే అన్నిట్లోనే ఎగ్జిబిషన్ పెట్టి చాలా మందిని పిలిపించి, సుజాత మేడం, సూర్యపల్లి సుజాత మేడం, వీళ్ళందరినీ పిలిపించి ప్రోగ్రామ్ పెట్టి పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశారు. తీరా సార్ చెప్పినట్టు వీళ్ళు మంచి ఫౌండర్స్గా ఉండి వీళ్ళు బాగా విత్తనాలు వేసి సమాజంలో పంపారు. కానీ అక్కడి దాకా చేరేసరికి వాళ్ళు చైర్లో కూర్చోవాలి ఫస్ట్ టైం అంటే, మేడం దీనికి ఏదో మేకప్ కట్ చేయాలి కదా, నేను కూర్చోను అనేసి ఆ చైర్ పక్కకు పెట్టేసి ఆయన వెళ్ళిపోయే వరకు చైర్లో కూర్చోలేదు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అట్లా ఉన్నా కూడా ఇప్పుడు చూసేవాళ్ళం మేము, వీళ్ళంతా సైన్స్ అని చెప్తున్నారు, మళ్ళీ ఏంటి ఇలా చేస్తున్నారు అని. ఇక్కడ అంటే కరెక్ట్గా వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. వీళ్ళెంత చెప్పినా కూడా అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ అలానే మను అనేది ఆచారాలు, వ్యవహారాలు అటువైపే వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళను కూడా ఇలా మోల్డ్ చేయడానికి ఇలాంటి క్లాసెస్ అవసరం అని తెలిసింది. చాలా థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అసలు సార్ని కలవడమే మాకు ఇది ఫస్ట్ స్టెప్గా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.